హాయ్ హలో నమస్తే, నేను మీ నాగార్జున. అరుణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాడ్ ఫిల్మ్ మేకర్ దీపక్ ఆవుల గారు. రోల్ ద కెమెరా, యాక్షన్. దీపక్ ఆవుల ఈ కుర్రాడు చాలా గట్టివాడే, చాలా బాగా తీస్తున్నాడు అన్న ఫ్యాషన్ అలా చాలా చక్కగా టెన్షన్ లేకుండా హాయిగా క్లారిటీ. done a couple of ads for this company itself. కానీ ఒక చిత్రంలో పాట కూడా రాసి పెట్టాను నేను, అంతగా నచ్చింది ఆయన పనితనం. తెలుగుదనాన్ని ముట్టబడేలాగా ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగాడు. బాగా మెచ్యూరిటీ ఉన్న డైరెక్టర్ లాగా యాడ్స్ ఫిల్మ్ మీద పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తిలాగా ఇంత మంచి డైరెక్టర్ని పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో హ్యాండిల్ చేయడానికి తెచ్చుకుంటూ ఉంటారు. ఒక సౌత్ ఇండియాకే కాదు పాన్ ఇండియా అవ్వాలని, సక్సెస్ఫుల్ అవ్వాలని ఐ విష్ ద హోల్ టీమ్ ఈరోజు పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపు. అంటే ఏదైనా కాన్సెప్ట్ చెప్పడానికి పోయినప్పుడు ఎవరైనా అరే బాబు వెళ్ళిపో, నాకు నచ్చలేదు, చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగానండి. ఫస్ట్ మీరు ఫిల్మ్ మేకర్ కావాలనుకున్నారా లేకపోతే యాడ్ మేకర్ కావాలనుకున్నారా? అన్ని 24 క్రాఫ్ట్స్, బట్ టైం బాగాలేక నేను యాడ్స్ లేక రావాల్సి వచ్చింది. బట్ అదే ప్రొఫెషన్ అయితే. సో ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్కి అయితేనే స్టార్స్ ఓకే అంటారు సార్? అలా ఏం లేదండి, ఇంటర్నేషనల్ నేషనల్ కాదు. వాళ్ళు ఈ మేనేజర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే తలకు ఒక కోటి. నేను 18 ఏళ్ళ సర్వీస్లో నేను ఎప్పుడు ఆ వర్డ్ కానీ ఏ టెక్నీషియన్ కానీ సీనియర్స్తో కూడా వర్క్ చేశాను. యాడ్స్ చేపించే క్లయింట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు కొంతమంది హీరోయిన్స్ యొక్క కమిట్మెంట్స్ అడుగుతారు అని విన్నాను. వాళ్ళే నన్ను నిజానికి పిలిచారు. నీ లౌడాలో డిస్కషన్ పెట్టకుండా. నమస్తే సార్. హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఆఫ్టర్ లాంగ్ టైం మనం మళ్ళీ కలుసుకున్నాం సార్. ఎగ్జాక్ట్లీ, ఆల్మోస్ట్ 5 years అయినట్టు. అవును సార్, అవును. యా, ఎలా ఉంది సార్ ఇప్పుడు? ప్రజెంట్ గుడ్. అంటే కంపారిటివ్లీ మార్కెట్ కొంచెం డల్గానే ఉంది, టు బి ఆనెస్ట్లీ. సో అందరు ఎవ్రీబడి ఈజ్ ఇన్ దట్ క్రేవింగ్స్లోనే ఉన్నారనమాట అందరు. సో ఇన్ దట్ దాంట్లో కూడా నేను కూడా ఒకని. అవును సార్. సార్ ఎలా సార్, అంటే ఫస్ట్ ఒక చిన్న మొబైల్ కెమెరాలో స్టార్ట్ చేసిన వ్యక్తి ఈరోజు ₹1 కోటి ఎక్విప్మెంట్ వరకు మీరు యూజ్ చేస్తూ ఉన్నారు షూట్స్కి. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్, అంటే ఇంత సక్సెస్ వచ్చింది, దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? అంటే టెక్నికల్గా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అంటే ఇది ₹1 కోటి వాడాలని కానీ లేదా ₹1000 వాడాలని కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ మనకు కంపారిజన్ ఏమైపోయిందంటే మార్కెట్లో క్లయింట్స్ ఎవరైతే డబ్బులు పెడుతున్నారో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ముసుగు వేసుకొని చేసేవాళ్ళు కొందరు ఉన్నారు టెక్నీషియన్స్. వాళ్ళు ఏంటంటే వర్క్ తక్కువ, హంగామా ఎక్కువ ఉంటుంది. అంటే పని ఏమి ఉండదు వాళ్ళకి, యాక్టింగ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆర్టిస్ట్ అనమాట. కెమెరా ముందు ఉండరు, వెనక నుంచి యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఆఫ్ స్క్రీన్ ఆర్టిస్టులు. వాళ్ళు ఏంటంటే హంగామా చూపిస్తారు అనమాట. సో అవి చూసి క్లయింట్స్ డబ్బులు పెట్టేవాళ్ళు కొందరంతా మోసపోయి మాకు కూడా ఈ హంగామా ఉండాలనే ఉద్దేశంతో ₹1 కోటి కొన్నిసార్లు మేము వాడాల్సి వస్తాం తప్ప. నేను ₹1000 సంబంధించిన ఎక్విప్మెంట్ వాడాను, అసలు 0 ఎక్విప్మెంట్స్ కూడా వాడినాను, లైట్స్ ఏం లేకుండా చేసినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఐ డోంట్ థింక్ సో. క్రియేటివిటీకి ఇంతే వాడాలి అనేది కొలమానం ఏమీ లేదన్నమాట. సో ఉన్నా లేకున్నా చేయగలిగినోడే క్రియేటర్. కరెక్ట్ సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టడీ ఏజ్లోనే మ్యాక్సిమం ఇలాంటి డ్రీమ్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతాయి. యా. సో ఫస్టే మీరు ఫిల్మ్ మేకర్ కావాలనుకున్నారా లేకపోతే యాడ్ మేకర్ కావాలనుకున్నారా సార్? ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే ఇలాంటి యాడ్స్ అనేది ఉంటుంది, దీనికి ఒక ఫీల్డ్ అనేది ఉందనేది మనకి ఎవరికి తెలియదు. సినిమాలు చూసేవాళ్ళము, సినిమా మధ్యలో యాడ్స్ వచ్చేటివి, మనం కూడా దాంతో పాటు బ్రేక్ తీసుకునేవాళ్ళం. కానీ ఒక టైంలో ఆ యాడ్స్ అన్నీ చూసినప్పటికీ, అంటే మనకు ఎటువంటి అవకాశాలు లేనప్పుడు సినిమా అంటే నువ్వు ఎవరి దగ్గర వర్క్ చేసావా ఇవన్నీ అడుగుతారు కదా. సో చాలా సందర్భాల్లో కూడా చెప్పాను ఈ విషయం. సో నాకేంటూ బ్యాక్గ్రౌండ్ లేదు, అక్కడ మనకంటూ సపోర్ట్ ఏం లేనప్పుడు దెన్ వీ హ్యావ్ టు ఆల్టర్నేట్ చూస్ చేసుకోవాలి అంటే నాకు కనిపించింది యాడ్స్ ఒకటే. సో నేను సినిమా బదులు యాడ్స్ చేసుకొని అన్ని 24 క్రాఫ్ట్స్ దానికి ఏవి ఉపయోగపడతాయి, దీనికి అవే ఉపయోగపడతాయి. సో ఐ వాంట్ టు లెర్న్
యాడ్స్ త్రూ నేర్చుకోవాలని అనుకున్నాను నేను, అంతే అండి. సో సినిమా అల్టిమేట్ సినిమా అవ్వాలనే అనుకున్నాను, బట్ టైం బాగాలేక నేను యాడ్స్లోకి రావాల్సి వచ్చింది, బట్ అదే ప్రొఫెషన్ అయిపోయింది. సార్ ఇప్పుడు కడపలో కొన్ని షాపింగ్స్కి కొన్ని ప్రోడక్ట్స్కి మీరు చేసిన యాడ్స్, సో కొన్ని ఇప్పుడు బ్రాండెడ్ మార్కెటింగ్ ఉన్నాయి సార్. ఇప్పుడు బ్రాండెడ్గా ఐటమ్స్, ఇప్పుడు అగరబత్తీలు ఏదైనా కానీ, దాని తర్వాత డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఇట్లాంటివి చేశారు కదా. సో ఈ క్లయింట్స్ని మీరు ఎలా కన్సల్ట్ అయ్యారు, లేకపోతే క్లయింట్స్ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారా? నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను పెయింటింగ్ వేసేవాడిని, బొమ్మలు వేసేవాడిని. సో నాకు ఒక చిన్నది ఏంటంటే, నేను వేసిన బొమ్మని 10 మంది చూడాలని, ప్రతి ఆర్టిస్ట్కి, ఒక కళాకారుడికి ఏముంటుందంటే మనకున్న కళని అందరికీ చూపెట్టుకోవాలని ఉంటుంది, మనం చేసింది బాగుందా లేదా అనే దానికోసం. సో నేను వేసిన బొమ్మలన్నీ చిన్నప్పుడు గోడకన్నీ అంటించేవాడిని అనమాట. అంటించి అందరు చూసి, నా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, నైబర్స్ వచ్చేవాళ్ళు చూసి బాగుంది, మీ వాడు బాగా వేస్తాడు అని మా ఇంట్లో వాళ్ళకి చెప్పేవాళ్ళు అనమాట. సో అక్కడి నుంచి నాకు అడ్వర్టైజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఇన్ వన్ వే నేను వేసుకున్న బొమ్మల్ని అడ్వర్టైజింగ్ అనేది నాకు అర్థమైపోయింది. సో ఎలా దాన్ని ప్రమోట్ చేసుకోవాలనేది నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అవ్వడం వల్ల నేను క్లయింట్స్ని అప్రోచ్ అయ్యడాన్ని నాకు పెద్ద టఫెస్ట్ జాబ్ అని అనిపించలేదు అనమాట. వెళ్ళిపోతాను, ముక్కుసూటిగా మాట్లాడతాను, అయితే అవుతుంది, లేదంటే లేదు. దాని నుంచి ఇంకోటి ఎగ్జాంపుల్, వాళ్ళకి ఇంప్రెస్ చేయడానికి ఇంకా ఏం నేర్చుకోవాలి, అలా నేను మూవ్ అయ్యేవాడినండి. సార్ ఈ మధ్యకాలంలో ఈ రైల్వే స్టేషన్లలో ఎక్కడ చూసినా కానీ మీ యాడ్దే సాంగ్ వస్తూ ఉంటుంది, అంబికా దర్బార్. అవునవునండి. సో మీ ప్రతి ఒక్క యాడ్లో ఒక టైప్ ఫీల్ ఉంటుంది సార్. అంటే మ్యూజిక్ అయినా కానీ, ఇప్పుడు బేసిక్గా చాలా మంది యాడ్స్ అంటే ఇష్టపడరు. టీవీలో అయినా మన యూట్యూబ్లలో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, ఎవ్రీబడి అది ఒక ఏదో సమ్ డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అవుతారు. బట్ మీ యాడ్స్ వచ్చేసి ఒక ఫీల్ గుడ్, అంటే ఆడియన్స్కి ఫస్టే ఒక ఫీల్ లాగా కూర్చోబెడుతుంది. ఎగ్జాక్ట్లీ. అలా మీరు మ్యూజిక్ పైన ఎలా అసలు కూర్చుంటారు సార్, అంత డీటెయిల్డ్గా అలా ఫీల్ ఉండాలని? బేసికల్లీ మ్యూజిక్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. అంటే మ్యూజిక్ నేర్చుకోవాలని 2-3 సార్లు వెళ్ళాను. అంటే వోకల్స్ కానీ ఇవి వెళ్ళాను. అక్కడ కొంత టైం వరకు మాత్రం స్పెండ్ చేసుకోగలిగాను నేర్చుకోవడానికి. సో ఎక్కడో తెలియని సబ్కాన్షియస్ మైండ్లో అవన్నీ నాకు ఉన్నాయన్నమాట. ఆ రాగాలు, మ్యూజిక్ ఈజ్ ఏ థెరపీ నాకు అయిపోయిందనమాట. అంటే నా మనసు బాగున్నా బాగలేకపోయినా ఐ లిజన్ మ్యూజిక్, బీజిఎం వింటాను రాదర్ దాన్ దిస్ సాంగ్స్ లిరిక్స్ కంటే ఎంటీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ నేను వినేవాడిని అనమాట. నా బాధగా ఉన్నప్పుడు ఎమోషనల్ మ్యూజిక్, ఇన్స్పైరింగ్ ఉన్నప్పుడు కొంచెం ఉరుతలు ఇచ్చే మ్యూజిక్ ఏదన్నా, ఇలాంటివన్నీ నేను సెగ్రిగేట్ చేసుకొని అవి మాత్రమే రిపీటెడ్గా వినేవాడిని. సో దాంట్లో నాకు ఏమైపోయిందని మ్యూజిక్ మీద కమాండ్ పెరిగిపోయింది, ఈ ట్యూన్ క్లిక్ అవుతుందా లేదా అనేది. సో అలా నాకు యాడ్స్ చేసే దగ్గరికి ఎలా వచ్చిందంటే, ఐ క్యాన్ జడ్జ్. నాకు ట్యూన్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు ఉన్నప్పటికీ ఐ క్యాన్ సిట్ టుగెదర్, ఇది బాగాలేదు, ఇది బాగుంది ట్యూను, ఇది క్లిక్ అవుతుందా లేదా అని ఈజీగా నేను పట్టేయగలను. అది నాకు ఎక్కిందంటే జనాలకు ఎక్కినట్టే, నాకు ఎక్కలేదని అంటే మాత్రం అది ఇంకెవరికి ఎక్కదని ఫిక్స్ అయిపోయింటాను అనమాట. అలా వచ్చిందే ఈ అంబికా దర్బార్వతి ట్యూన్ కూడా. 3 versions మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు అని అతను ఇచ్చారు. 3 versions నాకు ఇది బాగా నచ్చింది. అదే జనాలు ఇప్పుడు ఈరోజు అందరూ ఈ రైల్వే స్టేషన్స్లో అందరికీ మెప్పించడానికి రీజన్ అది. అండ్ మోర్ ఓవర్ అంబికా వాళ్ళ ఫ్యామిలీకి కూడా వాళ్ళు బేసికలీ బార్న్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనమాట. వాళ్ళు క్రియేటివ్ స్పేస్లో వాళ్ళు రాస్తారు, పాటలు రాస్తారు, మ్యూజిక్ పరంగా కానీ చాలా వాళ్ళకు ఉంది. సో వాళ్లకు నాకు ఇంకా బాగా కుదిరింది, అది క్లిక్ అవ్వడానికి రీజన్ అదండి. మీరు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఏమైనా పనిచేశారు సార్? అంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే అండి ఆర్పి పట్నాయక్ గారితో చేశాను. మ్యూజిక్ చేశారు. నాకు ఆయన మోడల్గా ఇంట్రొడ్యూస్ చేసిన యాడ్లో ఆయన మ్యూజిక్ చేశారు. అండ్ ఇంకోటి ఆల్టర్నేట్గా జబర్దస్త్ వేణు అండ్ అవినాష్ గారితో చేసిన దాంట్లో మ్యూజిక్ ఆయన చేశారు అనమాట, ఓన్లీ మ్యూజిక్. అండ్ రీసెంట్గా మై డాక్టర్ది స్వచ్ఛపేట్ అనే ప్రోడక్ట్కి కోటి గారు ట్యూన్ ఇచ్చారు అనమాట. ఆయన్నే బ్రాండింగ్ చేసాము, ఆయనే ట్యూన్ ఇచ్చారు. సార్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఎక్విప్మెంట్ ఇన్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ సార్? నాకు ఆల్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫేవరెట్ అనమాట. సో నేను కీబోర్డ్ కన్నా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ వాడతాను, ఎందుకంటే దాంట్లో ఉన్న సోల్ మిగతా కీబోర్డ్లో రాదనమాట. సో ఈ యాడ్కి అలా ఏం లేదు, ఫేవరెట్ అని ఏం లేదు. నేను ఈ యాడ్కి యాక్చువల్లీ ఎందుకు అడిగానంటే, బేసిక్గా మీ యాడ్స్లలో నేను నోటీస్ చేసింది ఏంటంటే, మీకు ఎక్కువ ఫ్లూట్ అంటే ఎక్కువ ఇష్టమేమో అనిపిస్తుంది.
ఆబ్వియస్లీ ఫ్లూట్ ఇచ్చినంత ఫీల్ మీ యాడ్స్లలో యా అసలు మెస్మరైజింగ్ సార్. అసలు మీరు ఫ్లూట్ ఇష్టమే అండి అందరికీ. నేను ఎలా నమ్ముతానంటే ఫ్లూట్ కానీ, వయలిన్ కానీ, సితార్ కానీ, వీణ కానీ, ఈ 4 ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం చేత్తో వాయించే ఇన్స్ట్రుమెంట్స్ అండ్ నోట్తో బ్లో చేసే ఈ ఫ్లూట్ కానీ, ఈ సౌండ్స్ థెరపీ మనిషి మూడ్ని కంప్లీట్గా గ్రాప్ చేసేస్తాయి. అందరూ వాడతారు, చాలామంది కూడా మిగతా యాడ్ మేకర్స్ కానీ మిగతా వాళ్ళు వాడతారు. బట్ ఐ బిలీవ్ ఇన్ దిస్ ఏంటంటే కరెక్ట్ ట్యూన్కి మనం కానీ ఆ డైలాగ్కి ఒక రాగాలతో నేను కొలుస్తాను అనమాట. ఈ కరెక్ట్గా ఈ రాగం దగ్గర, ఈ డైలాగ్ దగ్గర ఈ రాగం పడితే, ఆ రాగానికి ఈ ఇన్స్ట్రుమెంట్ పడితే ఆ డైలాగ్ వాల్యూ పెరుగుతుంది, డెప్త్ గుర్తుండిపోతుంది అనమాట, ఆ మీనింగ్. అలా నేను కంపేర్ చేస్తాను. సో ఫ్లూట్ అనే కాదు, నేను ఈసారి ఫ్లూట్ వాడితే నెక్స్ట్ వేరేది వాడతాను, అలా ఆల్టర్నేట్గా వాడతాను నేను. సార్ ఇప్పుడు దీపక్ గారు అంటే ఓన్లీ ట్రెడిషన్కే అంకితమా, లేకపోతే పాష్ కల్చర్కి కూడా చేసే స్కోప్ ఏమైనా ఉందా ఫ్యూచర్లో యాడ్స్? బేసికలీ నేను ఫీచర్ ఫిలిం రాసిన సబ్జెక్టే యాక్షన్ ఓరియంటెడ్ అండి. అది ఎవరికి తెలియదు. కోటెడ్ విత్ యాడ్స్తో నన్ను నేను కప్పుకున్నాను నేను. సో నేను ఫీచర్ ఫిలిం చేసిన నాలా అన్ని జోనర్స్ ఉంటాయి దాంట్లో. కానీ సార్ ఇప్పుడు అంటే ఇది పర్టికులర్ నేను ఇది అడిగితే మరి మీరు ఫీల్ అవ్వకండి, నేనే ట్రాన్స్పరెంట్, మీరు ఏదైనా అడగచ్చు. సార్ ఇప్పుడు యాడ్స్ చేసే ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్ నమ్మి సినిమా ఇస్తాడా సార్? ఇప్పుడు ఎలా ఉందంటే అండి, డబ్బులు పెట్టే వాళ్ళ వర్షన్స్ అది యాడ్ డైరెక్టరా ఇంకోడా అని కాదు, ఎవడు ఎంత మాయమాటలు చెప్తాడో వానికి మాత్రం డబ్బులు పుష్కలంగా పెడతారు. ఆ టాలెంట్ ఉండాలి. మాయ మాటలు చెప్పేవాడికి డబ్బులు తెచ్చి పెట్టేస్తాడు. అవసరమైతే వాడి అవయవాల అమ్మైనా కూడా తెచ్చిపెట్టే అంత టాలెంట్ ఉన్నోడు డబ్బులతో పెట్టి అక్కడ హిట్ ఫ్లాప్ లేదా యాడ్ ఫిల్మ్ డైరెక్టరా ఇంకో డైరెక్టరా అని లేదు. ఆ స్కిల్ ఉన్నోడికి ఎక్కడైనా ఆస్తులు అమ్మైనా తెచ్చి పెడతాడు అనమాట. అది నేను దృష్టిలో చూసినది. నిజాయితీగా మనం పనిచేసి నేను టాలెంట్ ఉంది ఇది చేస్తానంటే మాత్రం కొంచెం కష్టమే. అదే సార్, అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ వేరే డైరెక్టర్ సార్ అతను. ఓకే. సో అతను చాలా మంది హీరోస్కు స్టోరీ చెప్పాడు, ప్రొడ్యూసర్స్కి చెప్పారు. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు సినిమాకి పని చేయలేదు కదా, నువ్వు వేరే జోనర్కి డైరెక్టర్వి కదా, సో మేము ఇవ్వలేమమ్మా అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. సో అలా మీరేమైనా ఫేస్ చేశారా ఈ టైప్ ఆఫ్? నేను ఇంతవరకు దేవుడి దయ నేను ఇంతవరకు అలాంటి ఫేస్ చేయలేదు. అంటే నేను సినిమాలు చేయాలనే ఇంటెన్షన్తోనే ఈ అడ్వర్టైజింగ్ దాంట్లోకి వచ్చినప్పటికీ నాకెప్పుడు ఆ ఫేజ్ అవ్వలేదన్నమాట. అంటే నేను ముందు అడిగేయలేదు ఫస్ట్ నేను చేయాలని. కానీ అడిగేస్తే మాత్రం నేను ఎలా ఇన్ని యాడ్స్ మార్కెటింగ్ చేశాను కదా, ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అండ్ హౌ టు ప్రమోట్ ద ఎలిమెంట్స్ బిహైండ్ ద స్టోరీ అనేది నాకు ఐడియా ఉంది. నాకైతే ఆ సందర్భం ఎప్పుడు రాలేదు. సూపర్ సార్. ఇంకోటి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కాన్సెప్ట్ రాసుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ కాన్సెప్ట్ రాసుకున్నప్పుడే ఈ ప్రోడక్ట్కి ఈ ఆర్టిస్టే కావాలని మీరు సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళ క్లయింట్లే నాకు ఈ హీరో కావాలి, ఈ హీరోయిన్ కావాలి, లేకపోతే ఈ పర్టికులర్ యాక్టర్ కావాలని వాళ్ళు ఏమైనా మీకు డిమాండింగ్ చేస్తారు? వైస్ వర్సా జరుగుతుంటుందండి. కొన్నిసార్లు మనం అనుకున్న స్టోరీకి కాన్సెప్ట్కి ఈ ఆర్టిస్ట్ అయితే ఆ వెయిటేజ్ పెరుగుతుందని మనం అనుకుంటాం యాజ్ అ క్రియేటర్స్గా. అక్కడ ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఎలా మారిపోయిందంటే ఎవరిని పెడితే వైరల్ అవుతుంది అనే దాన్ని ఎక్కువ చూస్తున్నారు దృష్టిలో. అంటే వాళ్ళని ట్యాగ్ చేయడం వల్ల ఇన్స్టాల్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది కదా, ఎవరిని ఎక్కువగా పెడితే మన ప్రోడక్ట్ రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆర్టిస్ట్ని చూస్ చేసుకుంటున్నారు. అది స్టారా, హీరోయిన్సా, మిగతా ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళని డిపెండ్స్ ఆన్ దేర్ సోషల్ మీడియా వెయిటేజ్ ఆఫ్ ద ఫాలోవర్స్. అలా మారిపోయింది ఇప్పుడు. కానీ సార్ ఇప్పుడు మీరు ఏ పెద్ద హీరోలని కన్సల్ట్ అవ్వలేదు సార్ ఏదైనా ప్రోడక్ట్కి యాడ్స్కి? అంటే 2 years బ్యాక్ అండ్ స్టిల్ నా దాకా వస్తాయి పెద్ద హీరోలది. ఇప్పుడు ఎలా ఉందంటే క్యాలిక్యులేషన్, మేము వెళ్ళి అప్రోచ్ అయినా కూడా వీళ్ళంతా బాంబేకి ఏజెన్సీకి అటాచ్ అవ్వడము. సో వాళ్ళకున్న లింక్స్ ప్రకారము మనం ఎంత తీసుకెళ్ళి ఒక క్లయింట్ని పుష్ చేసి ఈ స్టార్ని పెడదామని చెప్పినా కూడా వాళ్ళ కోణంలో ఏంటంటే ఈ స్టార్ మనలాంటి వాళ్ళతో డైరెక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే వాళ్ళు బాంబేకి లింక్ అయినప్పుడు వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి ఏ స్టార్కైనా కూడా.
కమిషన్స్ అని వాళ్ళ మేనేజర్స్కి పర్సంటేజెస్ కానీ. సో ఒక స్టార్ 2 కోట్లు తీసుకున్నాడు అనుకోండి, బాంబేతో చేస్తే 4 కోట్లు వస్తుంది. ఇది క్లయింట్లకు కూడా తెలుసు, అయినా కూడా వాళ్ళకే ఇస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మేము ఎంత పుష్ చేసినా కూడా మమ్మల్ని డైరెక్టర్గా తీసుకోరు. వాళ్ళు స్టార్స్ అగ్ర డైరెక్టర్స్తోనే నేను చేస్తాను అని మాట చెప్పేస్తారు అనమాట. సో స్టేజ్ మీద మాత్రమే స్టార్లు నేను కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని అంటారు. మళ్ళీ ఇక్కడ అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో మాత్రం వాళ్ళతోనే చేస్తాను వీళ్ళతోనే చేస్తానంటే వాళ్ళకు ఫైనాన్షియల్గా కొన్ని ర్యాపోస్ బాగా స్ట్రాంగ్ బాండింగ్స్ ఉంటాయన్నమాట. దాని పరంగా మన దాకా రాలేదు. సార్ ఫిలిం తీసే వాళ్ళు యాడ్స్లో కూడా డైరెక్టర్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు కూడా ఈ క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. నేను కూడా ఇప్పుడు చాలామంది ఏంటంటే అడ్వర్టైజింగ్ చేసే డైరెక్టర్స్ని ఫిలిం ఫెయిర్ అవార్డ్స్కి కానీ ఫిలిం ఫంక్షన్స్ కానీ ఫిలిం ఛాంబర్లకి రిలేటెడ్గా కాదని మమ్మల్ని ఏ దానికి ఇన్విటేషన్స్ రావు, పిలిచారు. కానీ మేము మాత్రము వాళ్ళకు ఉపయోగపడాలి. ఎలా అంటే వాళ్ళు చేసే ఈవెంట్స్కి మేము చేసే యాడ్సే వాళ్ళకి స్పాన్సర్షిప్ కావాలి, వాళ్ళు చేసిన సినిమాలకి మేము చేసిన యాడ్సే వాళ్ళకి బ్రాండింగ్ కావాలి, వాళ్ళు తీసిన సీరియల్స్కి దానికి మిగతా దానిలకి మేము చేసిన క్లయింట్స్ మేము చేసిన యాడ్సే వాళ్ళకు మధ్యలో కావాలి. ఎందుకు? ఫైనాన్షియల్గా మాత్రమే మేము వాళ్ళకి ఉపయోగపడాలి, కానీ వాళ్ళు మాత్రం మమ్మల్ని గుర్తించట్లేదు. ఇండస్ట్రీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హోల్ ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ. అడ్వర్టైజింగ్ డైరెక్టర్స్ని ఏ కోణాన మాకు సంబంధమే వీళ్ళు కూడా మా వింగే అని మాత్రం చూడట్లేదు. అది నాకు కొన్నిసార్లు బాధాకరంగానే ఉంటుంది. ఎవరిని అడగాలో నాకు తెలియట్లేదు కొన్ని సందర్భాల్లో. ఈ క్వశ్చన్ నాకు కూడా రైజ్ చేయాలని ఉంది. అంటే సార్ బేసిక్గా మీరు ఇలా ట్రెడిషనల్గా ఇలా ఉంటూ ఉన్నందుకు మిమ్మల్ని తెలుగువారని చెప్పేసి స్టార్ హీరోస్ ఇవ్వడం లేదేమో. మీరు కూడా పాష్గా ఉండి అలా నేమ్ మార్చుకొని బాంబే వాళ్ళ మాదిరిగా ఉంటే, మీరు కూడా మంచి గాగుల్స్ వేసుకొని ఒక లుక్ అంతా వేరే విధంగా ఉంటే కనుక, సో ఇప్పుడు నేను బాంబే నుంచి వచ్చానంటే బ్రాండ్స్ మనకి ఇస్తారు, అంతే కదా సార్. సో మీరు తెలుగు వారని చెప్పేసి ఎందుకు ఇంత గట్టిగా చెప్పుకోవడం? అంటే నేను ఐ డోంట్ వాంట్ టు బ్లఫ్ మై సెల్ఫ్ అండి. ఇప్పుడు నాకు కొన్ని నినాదాలు నేను పెట్టుకున్నాను, నాతో నేను పెట్టుకున్నాను. ఏంటంటే నేను ఇలాంటివే ఉండాలి అనేది. ఇప్పుడు కల్చర్స్ కూడా ఏంటంటే కంపారిజన్ లైఫ్ అయిపోయి, సో వాళ్ళలాగా నేను ఉండాలి, మీరు ఇప్పుడు అంటున్నారు కదా వాళ్ళలాగా ఉండాలని. సో నాకు అలా లేదు అనమాట. నాకు ఏది సింప్లిసిటీగా నా మనశ్శాంతిని, ప్రశాంతతని, సంతోషాన్ని ఇస్తుందో నేను అలా ఉంటేనే బాగుంటుంది. ఎవరో చూడాలని మనం వెళ్తే మాత్రం మనల్ని మనం కోల్పోతామని అనిపించింది. సో లెట్స్ లీవ్. దేవుడు మనకు ఒక ఐడెంటిటీ ఇచ్చారు. సో మనకేమొచ్చు, మనకి ఏది అభిరుచులు ఉన్నాయో దాని పరంగానే మనము గ్రో అవ్వాలని అనుకుంటాం. ఒకరిని అడాప్ట్ చేసుకోవాలని నాకు లేదు. అందుకనే సార్ మీ ఇలాంటి మంచి వ్యక్తుల్ని ఎంతో ఇష్టపడి బ్రహ్మానందం గారు ఆయన బుక్కి మీ వాయిస్ ఓవర్ని ఇప్పించారు. టీజర్ కదా సార్. సో బ్రహ్మానందం గారికి మీకు అసలు ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే కమ్యూనికేషన్ ఫస్ట్ పోయి ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ మాట్లాడిన మీట్లోనే ఎలా అనిపించింది సార్? అసలు ఇతను ఒప్పుకుంటాడనిపించిందా, ఒప్పుకోడా అనేది అనిపించిందా సార్ ఎప్పుడే? యాక్చువల్లీ ఆయన దగ్గరికి వెళ్ళే ముందే చాలామంది భయపెట్టేశారు. బ్రహ్మానందం గారు ఇలా ఉంటారు, అలా ఉంటారు, కోపిష్టి, తిడతారు, యాటిట్యూడ్, ఇవన్నీ చెప్పారు. మేబీ అవన్నీ వాళ్ళ సందర్భాల్లో వాస్తవాలు అయి ఉండొచ్చు ఏమో, నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో నేను చూడలేదు కాబట్టి. బట్ నేను వెళ్ళేసరికి ఐ విల్ బి వెరీ ట్రాన్స్పరెంట్. బ్రహ్మానందం గారేనే కాదు, ఏ ఆర్టిస్ట్తో అయినా కూడా నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను. నేను ఇంతే, ఇలా ఇది ప్రాజెక్ట్, ఇది ఓపెన్గా చెప్పేస్తాను. నచ్చితే వాళ్ళు మనకిస్తారు, లేదంటే మనం ఇంకొక ఆప్షన్ చూసుకుంటాం. అలా నాకు బ్రహ్మానందం గారు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వడం వల్ల సో ఆయనకి నాకు ఎక్కడో ఒక ట్రాన్స్పరెన్సీ కుదిరింది. సో ఆయన ప్రాజెక్ట్కి క్రేన్ ఒక్కపొడి యాడ్కి నేను అప్రోచ్ అయ్యాను ఆయన పెట్టి చేద్దాం అన్నప్పుడు. సో అక్కడ నా వర్క్స్ ఆయన చూడడము, సో ఆయన ఏదో ఒక సిన్సియారిటీ, నాలో ఒక డిసిప్లిన్ నచ్చి నాకు ఆయనకి ఒక జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీనే ఆయన బయోపిక్కి ఒక 7 ఎపిసోడ్స్ దాకా నేను ఎడిట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దాన్ని నేను చేయడం జరిగింది. కానీ సంహౌ అది ప్రాజెక్ట్ డ్రాప్ అవ్వడం వల్ల అట్లీస్ట్ ఆ బుక్కి టీజర్ లాగా ఒక యానిమేటెడ్ది చేసి రిలీజ్ చేసామన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ ఆయనతో అట్లీస్ట్ అదన్నా నేను చేయగలిగాను అనే ఉద్దేశంతో. లెజెండరీ యాక్టర్ సార్. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు దాదాపు 150కి పైగా యాడ్స్ చేశారు. 160 ప్లస్ అయినాయి. 160 ప్లస్ యాడ్స్ చేశారు. సో ఇది పర్టికులర్ యాడ్ నాకు ఫేవరెట్, దిస్ ఈజ్ ద వర్స్ట్ యాడ్ ఇన్ మై లైఫ్ అనేది ఏమైనా ఉందా సార్? ఫేవరెట్ అంటే చాలా సందర్భాల్లో చెప్పానండి, ఇంటర్వ్యూస్లో చాలాసార్లు.
ఎంఎం హాస్పిటల్ శుభలేఖ సుధాకర్ గారిది నా లైఫ్ టర్న్ చేసింది ఆ యాడ్. సో ఎన్ని యాడ్స్ చేసినా ఇంకెన్ని చేసినా ఏ స్టార్తో చేసినా దాని ప్లేస్ దానికే ఉందన్నమాట, అది మారదు. దట్ ఈస్ మై ఫేవరెట్ యాడ్. వరస్ట్ అంటే వరస్ట్ అని మనం ఏం చెప్పలేమండి. నేను ఎందుకంటే వరస్ట్ని కూడా బెస్ట్ చేయాలనికే మేము ఉన్నాం కాబట్టి సో వరస్ట్ అనేది లిస్ట్లో మనకి ఎప్పుడు ఉండదు. సార్ మనం ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేరు, ఆన్ సెట్లో వర్క్ వేరు. Yeah. సో మీరు ఏ దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు సార్, ప్రీ ప్రొడక్షనా లేకపోతే ఆన్ సెట్లో? నిజానికి రెండు ఒకటే. ప్రీ ప్రొడక్షన్ ఆన్ సెట్ అనేది, ఆన్ సెట్ ఏంటంటే ప్రాక్టికల్గా మనతో అందరూ జర్నీ చేస్తారు ఆ రోజు. ప్రీ ప్రొడక్షన్ అంటే నాతో నేను ఎక్కువగా జర్నీ చేస్తాను ముందు రోజు, అంతే. సార్ ఆన్ సెట్లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సార్? అంటే లైక్ ఇప్పుడు యూనిట్స్ సైడ్ నుంచి లేకపోతే ఆర్టిస్టుల సైడ్ నుంచి ఆన్ సెట్లో చాలా హడావిడి ఉంటుంది కదా సార్, టెన్షన్ ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? అది ఎప్పుడూ ఉంటుందండి. అంటే ప్రతి టెక్నీషియన్తో ఏదో ఒకటి మైనస్ ఉండడమో ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అన్నీ అక్కడ జరగవు, అండ్ అన్ని సందర్భాల్లో అవి పాజిటివ్గా అవ్వవు అనమాట. సో అట్లాంటి టైంలో ఫేస్ అయిన సందర్భాలు ఉంటాయి డెఫినెట్గా. నాకే కాదు, అందరికీ ఉంటాయి. ఇప్పుడు క్లయింట్లు మీకు ఇచ్చే బడ్జెట్ ఒకటి ఉంటుంది సార్. మనం ఒక బడ్జెట్ అనుకొని వెళ్ళినప్పుడు ఆన్సెట్లో షూట్లో ఎక్స్పెండిచర్స్ పెరిగిపోయో అప్పుడు లాస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి సార్? అది నాకు డే 1 నుంచి ఉన్నాయి. అది ఇప్పటి నుంచి కాదు, డే 1 నుంచి ఉన్నాయి. అంటే నేను ఒకటి కమిట్ అయితే మిగతా వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు క్లయింట్ని అడుగుతారు తక్కువ పడితే, కానీ నేను మా ఇంట్లో మా అమ్మని అడుగుతాను అనమాట. సో మా మదర్, మా పేరెంట్స్ వాళ్ళు చాలా సందర్భాలు కూడా చెప్పేవాళ్ళు వాళ్ళ జ్యువెలరీని బ్యాంక్లో పెట్టి మరి నేను పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు సార్ అంటే ఎక్కడ అంటే మైనస్ ఎక్కడ జరుగుతుంది అంటే యూనియన్స్ బత్తాలు లేకపోతే ఎక్విప్మెంట్ విషయాల్లో? యాక్చువల్గా యూనియన్స్ బత్తాస్ ఇవన్నీ పెరిగాయి టు బి ఆనెస్ట్లీ. నేను మార్కెట్లో నిలవాలంటే అండి మిగతా వాళ్ళని ఫస్ట్లో నేను ఇందాక మాట్లాడినట్టు నేను మాయ చేసి మసి పూసేసి వాళ్ళని అట్రాక్ట్ చేసి, ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్కి దాదాపు కొందరైతే బాంబే వాళ్ళు, మన తెలుగులో వాళ్ళు కూడా కొందరు 20-30 లక్షలు కూడా యాడ్కి తీసుకుంటున్నారు. నేను ఈ ఫిగర్ కూడా చెప్పేస్తున్నాను. ఒక అడ్వర్టైజ్మెంట్కి 20 to 30 lakhs ఛార్జ్ చేస్తున్నారు బయట డైరెక్టర్స్ అంటే ప్రొడక్షన్తో కలిపి, ఓన్లీ ఫర్ మేకింగ్ గురించి. సో నేను ఛార్జ్ చేసేది నేను అరౌండ్ 10 ఛార్జ్ చేస్తున్నా కూడా ఇప్పుడు నన్ను నమ్మరు క్లయింట్. ఎందుకంటే వీడు 10 అంటే ఏం చేస్తాడో, వీడు ఎట్లా చేస్తాడో, వీడి క్వాలిటీ ఉంటుందో లేదో అని మళ్ళీ ఆ 20-30 వాళ్ళకి పెట్టడానికి ఇష్టపడతారు. కానీ నిజాయితీగా నేను చేస్తానంటే మాత్రం వెరీ రేర్గా, అంటే నేను ఇప్పుడు చేసిన క్లయింట్స్లో నన్ను నమ్మిన వాళ్ళు మాత్రం నాతో మాత్రం అలానే అంటి పెట్టుకొని ఉన్నారు. నిజానికి వాళ్ళకి నేను రెస్పెక్ట్ చేయాలి అండ్ ఐ షుడ్ పే మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. అది నేను ఎప్పటికీ చూపిస్తాను నన్ను నమ్మిన వాళ్ళకి. సో కొత్త వాళ్ళు కొందరు వస్తారు క్లయింట్స్, మన దగ్గర అన్నీ మాట్లాడతారు, అన్నీ చేస్తారు. ఏంటి వీడు 10 లోపు చెప్తున్నాడు అంటే వీడు ఎలా తీస్తాడో ఏంటో, వద్దులేనాయన అని మళ్ళీ ఆ 20-30కే తీసుకుని ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే నాకు దగ్గర చాలామంది రివర్స్లో రిటర్న్లో వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. ఆ 20-30 లక్షలు పెట్టుకొని దూలు తీర్చుకొని మళ్ళీ మన దగ్గరికి వస్తారు. అది ఎలా వస్తుందంటే బెల్ట్తో వాళ్ళంతా కొట్టుకొని ఆయింట్మెంట్ కోసం నా దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది. అలాంటి క్లయింట్స్ కూడా నా దగ్గర వచ్చినారు చాలా సందర్భాల్లో. సో అలాంటప్పుడు మనము అదే సార్ కొన్ని నాకు తెలిసి ఇప్పుడు మీరే కాకుండా ఇంకా కొంతమందిని చూశాను సార్ నేను ఆన్సెట్లో, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు సార్ ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి. సో మీరు రీసెంట్గా ఏదో ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏదో ఇష్యూ అయింది అని విన్నాను. ఏం సార్ అసలు ఆ ఇష్యూ? యాక్చువల్గా నేను జ్యువెలరీ సెక్టార్లోనే ఫస్ట్ యాడ్ చేశానండి. అది అంటే రైట్ ఫ్రమ్ 2019 నుంచి నేను ఒక జ్యువెలరీ సెక్టార్లో యాడ్ చేయాలని నా కళ. సో నాకు రాలేదు అది ఎప్పుడు అవకాశం. ఎందుకు రాలేదని అంటే ఇదే ఇప్పుడు నేను చెప్పాను కదా 20 లక్షలు 30 లక్షలు కేటగిరీస్లో నేను మోసం చేయలేను చెప్పి, నిజంగా అది ఎంత అవుతుందో అంతే చెప్పగలను. అట్లా నాకు రాలేదు ఎప్పుడు. సో లైఫ్లో ఫస్ట్ టైం నాకు తెనాలి డబుల్ హార్స్ శ్యామ్ గారు ఓనర్ గారు, నా వాళ్ళ అమ్మాయి గారిది లలిత మేడం నాకు ఆపర్చునిటీ ఇచ్చారనమాట, గోకులం సిగ్నేచర్ జ్యువెలరీస్ అనేది. సో నన్ను నమ్మి ఇచ్చారు. సో నన్ను నమ్మి ఇచ్చినప్పుడు నేను పెట్టిన వాళ్ళు ఎంతైతే బడ్జెట్ పెట్టారో అది ఎవ్రీథింగ్ నేను ఆ విజువల్లో చూపించాలి. అందులో నా కళ కూడా ఒక జ్యువెలరీ సెక్టర్లో యాడ్ చేయాలనేది.
సో అది నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టి దాన్ని చేయాలని అనుకున్నప్పుడు ఒక ఆర్ట్ డైరెక్టర్ని మేము అనుకున్నాము. బడ్జెట్స్ వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు 20-30 యాడ్ ఇందాక చెప్పాను కదా, ఆ కేటగిరీలో పనిచేసిన టెక్నీషియన్స్ అనమాట. వాళ్ళు దానికి అలవాటు పడినాళ్ళు. నిజంగా ఎంత అవుతుందో దానికన్నా ఎక్కువగా ఛార్జ్ చేయాలని అనుకున్నారు. నాకు వర్కౌట్ కాదు, నా బడ్జెట్ ఇంత అని చెప్పాను. సో వాళ్ళకి నాకు సెట్ అవ్వలేదు టర్మ్స్, అంటే ఫైనాన్షియల్ పరంగా. వ్యక్తిగతంగా మేము మంచిగానే ఉన్నాం ర్యాపో. సో ఆ టైంలో నాకు ఒక పర్సన్ని అటాచ్ చేశారు వేరే వాళ్ళు. సో ఒక లేడీ, ఆవిడ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆ అమ్మాయి కంటే ఆమెను కన్నా అమ్మా నాన్న చాలా అవమానించినట్టు అవుతుంది నేను, అందుకు ఆ పేరు చెప్పదలుచుకోలేదు. సో ఆ అమ్మాయిని నేను తీసుకోవడం వల్ల అన్నీ బాగానే చెప్పింది. నేను ఇది చేస్తా, అది చేస్తా, ఈ కంపెనీకి చేసిన, సిఎంఆర్ అది నేను ఎన్నెన్నో చెప్పింది. సో ఆబ్వియస్లీ ప్రొఫైల్ ఇంతకుముందు తెలిసిన వాళ్ళు కాబట్టి మనం నమ్మేసి వర్క్ ఇచ్చాము, అడ్వాన్స్ పే చేసాము. నేను ఇంతే ఇస్తాను, దీన్ని దాటి నేను ఇవ్వను కూడా అని చెప్పేశాను. సో ఆ అమ్మాయి బిఫోర్ ఎ డే వరకు మాకు ఏ అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఆన్సెట్ పోయేంత వరకు రెస్పాండ్ అవ్వలేదు. ఏంటో మనం చెప్పాలనుకున్న పాయింట్స్ ఏవైతే లిస్ట్ ఇచ్చామో అవి కాకుండా ఓన్లీ ఫ్లవర్స్ మాత్రం గ్రూప్లో పెట్టడం ఇలాంటివి చేసింది. కెమెరామెన్ గారు ముఖేష్ గారు అని చెన్నై నుంచి వచ్చారు. ఆయన గోస్ట్, పైసా వసూల్, పూరి గారితో చాలా మూవీస్ చేసిన కెమెరామెన్. ఆయన వచ్చిన తర్వాత ఆవిడ రావాలి కదా సెట్లోకి వచ్చి చూసినప్పుడు, ఆవిడ రాకుండా అండ్ లేట్గా వచ్చారు డిఓపి గారు. సో ఐ యాక్సెప్ట్ దట్. ఆవిడ వచ్చింది కొంతవరకు, ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆర్ట్ వరకు, నేను వెళ్ళిపోతానని. వెళ్ళిపోయినాక డిఓపి గారు మళ్ళీ రండి అని చెప్పారు. ఆమె మాకు ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను డిఓపి గారు చూసుకొని ఏం చేయాలి, అక్కడ ఆర్ట్ అసిస్టెంట్ అన్నా ఉండాలి. వాళ్ళు ఎవరూ లేరు. నేను డిఓపి గారు చూసుకొని మేము ఎవరికి లిస్ట్ ఇచ్చుకోవాలి, నేను ఆయనకి ఇవ్వాలా, ఆయన నాకు ఇస్తాడు లిస్టు. సో అక్కడనే ఇంప్రెషన్ పోయింది. సరే రేపే షూట్. ఆ టైంలో తను చెప్పిన కమిట్మెంట్ ప్రకారం ఏవి రాలేదు. మా మనీ అంతా తీసుకున్న దానికి ఎఫర్ట్స్ ఏవి వేస్ట్ అనిపించింది. సెట్ 7 o'clock ఇవ్వాల్సింది మేము 11:45కి ఫస్ట్ షాట్ అయింది. అవుట్ ఆఫ్ 12 షాట్స్లో నాకు మధ్యాహ్నం 2 గంటలకి అయిన షాట్స్ 2. ఇంకా రిమైనింగ్ షాట్స్ అన్ని మళ్ళీ డబల్ కాల్ షీట్ అవ్వడం. ఇలా ఆ అమ్మాయి మళ్ళీ మిగతా బ్యాలెన్స్ ఇస్తేనే పని చేస్తానని మా టీంకి చెప్పడం. దాంతో కోపం వచ్చేసి నేను ఒక వల్గర్ వర్డ్ వాడాను. అది కామన్ వర్డే. ఆ వర్డ్ వాడడం వల్ల ఆ అమ్మాయి దాన్ని అరుసుగా తీసుకొని, ఏం వర్డ్ సార్ అది, వినొచ్చా మేము? అదే అక్కడ అంటే ఆర్గ్యూ చేస్తుంది మా వాళ్ళతో టీంలో. నాకు డబ్బులు ఇస్తేనే వాళ్ళు యాక్టివ్గా చేస్తారు అని. అంటే ఏ టెక్నీషియన్ కూడా ఒప్పుకున్నాడు, నీకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సాయంత్రం ప్యాకప్ అయ్యేంత వరకు కమిట్మెంట్ ప్రకారం చేస్తారు. ఆ అమ్మాయి అలా కాకుండా నువ్వు డబ్బులు ఇస్తే చేస్తారు, ఫాస్ట్గా చేస్తారు అనేసరికి, నేను 18 ఏళ్ళ సర్వీస్లో నేను ఎప్పుడు ఆ వర్డ్ కానీ ఏ టెక్నీషియన్ కానీ సీనియర్స్తో కూడా వర్క్ చేశాను, ఎప్పుడు నాకు ఆ మాట చెప్పలేదు. ఆ మాట అనేసరికి నాకు కోపం వచ్చేసి, నీ లౌడాలో డిస్కషన్ పెట్టకుండా పోయి నెక్స్ట్ సెట్ చేయిపో అని తిట్టాను. నేను సింపుల్ వర్డ్ కామన్గా ఉన్నది తిట్టాను. దాన్ని ఆ అమ్మాయి రెచ్చిపోయి చెప్పకుండా వితౌట్ ఇన్ఫార్మింగ్ మళ్ళీ మా ప్రొడక్షన్ మేనేజర్ అంజీ అని ఉంటారు, ఆయనతో 10,000 కొట్టించుకొని కార్ వెహికల్ తీసుకొని వెళ్ళిపోయింది. సో ముందు రోజు నేను విన్నది ఏంటంటే, మా వెహికల్ అని ముందు రోజు సెట్ ప్రాపర్టీస్కి అని చెప్పేసి పబ్బుకో ఎక్కడికో వెళ్ళిందంట, ఎక్కడికో డ్రాపింగ్కో ఎవరికో వెళ్ళిన వాళ్ళకి వెళ్ళింది. సో అవన్నీ విన్న తర్వాత నాకు కోపం వచ్చింది. ఇదన్నీ కాకుండా అమ్మాయి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ సెట్లో వెళ్ళిపోయింది. క్లయింట్ నెంబర్కి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. మిమ్మల్ని కోర్టుకు లాగుతా, మిమ్మల్ని నాకు ఇంత డబ్బు పే చేయాలి, ఇవన్నీ అనేసరికి నాకు ఇంకా కోపం వచ్చి ఆర్ట్ అసోసియేషన్ దగ్గరికి, నాకు ఆర్ట్ అసోసియేషన్ ఉందనే సంగతి కూడా తెలియదు. ఎందుకంటే మేము ఎప్పుడు ఇండస్ట్రీకి సంబంధం కాదని అన్నప్పుడు నేను ఎప్పుడు ఆ గడప తొక్కలేదు, నాకు తొక్కాల్సిన అవసరం కూడా రాలేదు. సో మా వాళ్ళందరూ కలిసి, మీరు యూనియన్ కొత్త వాళ్ళు వచ్చారు, మీరు ఏదో న్యాయం జరుగుతుంది అని అన్నారు. ఈ ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళే ఆ అమ్మాయి మంచిది కాదు, ఇది కాదు అని అన్నీ చెప్పిన వాళ్ళు లాస్ట్గా ఆ అమ్మాయి మంచిది అనేసరికి బూత్ మాట్లాడినారు, మీరే తప్పు అనేసినారు. దాంతో నాకు నమ్మకం పోయిందనమాట. సార్ మీరు యూనియన్ ఉందన్న విషయం తెలియదు అన్నారు. సో సినిమాకు సంబంధం లేము మేము అన్నట్టు చెప్పారు. యాడ్స్ కూడా సినిమాకి సంబంధమే కదా సార్? యాడ్స్ అనేది సినిమాకి సంబంధం అనేది నాకుంది దృష్టిలో, మనసులో, కానీ సినిమా వాళ్ళకి లేదు. అది ఇది యాడ్స్ అనే సపరేట్గా చూస్తారు. అది ఎందుకు అనిపించింది సార్ అలా? ఇప్పుడు మేము అందరు టెక్నీషియన్స్ ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ మాకు పనిచేస్తారు. ఒక డైరెక్టర్ సినిమాకి చేసే టెక్నీషియన్స్ కానీ, సీరియల్ చేసే టెక్నీషియన్స్ కానీ, సీరియల్ కూడా ఒక ఇండస్ట్రీ ఉంది, టీవీ సీరియల్స్ అసోసియేషన్ అనే ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది. సినిమాకి సంబంధించింది ఉంది.
అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు పని చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము కూడా వాళ్ళతో అందరితో మేము కూడా పని చేస్తాం 24. ఒక్క నేను తప్ప అందరు టెక్నీషియన్స్ నాతో సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. మరి నేను ఎందుకు సంబంధం కాదో నాకు అర్థం కాలేదు ఇంతవరకు అది. సో యాడ్ ఫిలిమ్స్కి కూడా సపరేట్ సంఘం ఉండాలేమో సార్. సంఘం అనేది నేను అనుకోవట్లేదు. అంటే ఒక డివైడ్ అనేది నేను ఎప్పుడు చూడదలుచుకోలేదు. మమ్మల్ని కలుపుకోవచ్చు కదా అని నేను ఆలోచిస్తాను. కరెక్ట్ సార్. ఎందుకు కలుపుకోవట్లేదు? కానీ మా నుంచి వచ్చే యాడ్స్ని మీకు స్పాన్సర్షిప్ ఇందాక చెప్పినట్టు అన్నీ కావాలి. మరి మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదో నాకు. అంటే ఇది నేను ఒక్కడనే కాదులేండి, యావత్ యాడ్ ఏజెన్సీ అంతా కలిసి వస్తే యూనిటీ ఉంటే బాగుండేది. ఇప్పుడు మన తెలుగులో ఒక 2-3 తప్ప, అంటే మా గురువు గారు కొందరు సీనియర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఒక యూనిటీ లేదు. ఒక హెల్తీ రిలేషన్ ఎన్వైరన్మెంట్ లేనప్పుడు మాకంటూ మేము స్ట్రాంగ్గా నిలబడితే ఇలాంటివన్నీ అధిగమించవచ్చు. అలా లేదు కాబట్టి ఇలాంటి ఫేస్ అవుతున్నామని నాకు అనిపించింది. సార్ మీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారేనా సార్? అంటే నిజం చెప్పాలంటే మా నాన్న కృష్ణ గారి ఫ్యాన్. ఆయన సూపర్ స్టార్ కృష్ణ అంటే ఇంకా ఆయన వేసిన సినిమాలో షర్ట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ కుట్టించుకునేవాడు అనమాట. సో అది ఎక్కడ దొరుకుతుందో ప్యాటర్న్ ఎవ్రీథింగ్ కుట్టించుకునేవాడు. సో అంత ప్యాషన్. అండ్ కృష్ణ గారు లెటర్స్ రాసేది ఇవన్నీ ఆయన చూసేటప్పుడు చిన్నప్పటి నుంచి చూసి మాకు కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ అంటే కొంచెం ఒక అభిమానం ఉండేది. మన ఫ్యామిలీ అనే ఫీలింగ్ కలిసిపోయింది. సో నేను కూడా ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎవరన్నా ఆపోజిట్ ఫ్యాన్స్ ఏదన్నా వచ్చినా కూడా వేసిన సినిమానే 100 సార్లు వేసి చూపించి వాడు మహేష్ బాబు ఫ్యాన్ అయిపోయేదాకా చూపించేవాడిని అనమాట. అంటే అలా చూపించేవాడిని. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రియాలిటీ అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎవరితో ఫ్యాన్ కాదు. కరెక్ట్. ఇప్పుడు నేను ఫ్యాన్ అని మహేష్ బాబు నాకేమి యాడ్స్ ఇవ్వడు. మహేష్ బాబు నమ్రత గారు మళ్ళీ సేమ్ అదే బాంబే అంటది, అదే డైరెక్టర్ అదే పెద్ద డైరెక్టర్స్తో నేను యాక్ట్ చేయాలని అంటారు. అప్రోచ్ అయ్యారు సార్ ఎప్పుడైనా మహేష్ బాబు గారు? ఒక సందర్భంలో నమ్రత గారితో మాట్లాడాల్సి వచ్చింది సార్. మాట్లాడినాము. సో ఎండ్ ఆఫ్ ది డే మనీ మ్యాటర్స్ ఎనీవేర్. సో ఎంత ఇస్తారు ఎంత అనేది మాత్రం మాట్లాడతారు తప్ప ఇక్కడ ఫ్యాన్ ఇవేమి ఉండవని. పెద్ద హీరోలతో చేసే స్కోప్ అయితే లేదంటారు సార్ మన తెలుగు యాడ్ డైరెక్టర్? నేను అది పంతంతోనే కసితోనే ఉన్నానండి దాన్ని బ్రేక్ చేయడానికే చేస్తాను. అంటే నేను ఆలోచించింది ఏంటంటే నన్ను యాక్సెప్ట్ చేసేది ఏదైతే స్టార్ యాక్సెప్ట్ చేస్తాడో ఆ స్టార్ని పెట్టి నేను యాడ్ చేస్తా. ఇప్పుడు క్లయింట్కి కూడా నేను కన్విన్స్ చేస్తాను నేను. సో వీళ్ళు ఇంత అడుగుతున్నారు నేను లేదని అన్నప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ హిమ్. నేను ఓపెన్గా చెప్పేస్తాను. ఇప్పుడు ఒక స్టార్ కావాలని ఆయనకు ఉన్నప్పుడు ఆ స్టార్కి నేను అవసరం లేదని అన్నప్పుడు నాకు ఆ స్టార్ ఎందుకు? నాకు లైఫ్ ఇచ్చేవాళ్ళు నాకు క్లయింట్ ఇస్తున్నాడు, నాకు డబ్బులు ఇచ్చి నాకు ఇచ్చేది ఆయన నా దృష్టిలో ఆయన స్టార్ నాకు. సో వీళ్ళు డబ్బులు తీసుకునేవాళ్ళు, ఏ స్టార్ అయినా డబ్బులు తీసుకొని చేసేవాళ్ళు. అంతేగాని ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసి నా టాలెంట్ని నాలో ఒక ఎఫర్ట్స్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు నా దృష్టిలో ఆయన స్టార్ కాదు. సో ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్కి అయితేనే స్టార్స్ ఓకే అంటారు సార్? అలా ఏం లేదండి. నేషనల్ కాదు, వాళ్ళు డబ్బు ఎంత పెడతారో దానికి అంటే అఫ్కోర్స్ వాళ్ళ స్టార్డమ్ వాళ్ళవి దాన్ని బట్టే క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నిజంగా ఒక స్టార్ కొందరు జెన్యూన్గా ఉంటారు, అందరూ కాకపోయినా కొందరు జెన్యూన్గా ఇంతే ఛార్జ్ చేస్తారు, వాళ్ళ స్టార్డమ్ డబ్బే ఉంటుంది. కానీ ఈ మేనేజర్స్, క్యాస్టింగ్ ఏజెన్సీస్, ఈ యాడ్ ఏజెన్సీస్లో కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే తలకు 1 కోటి యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఒక స్టార్ 1 కోటి రూపాయలు యాడ్ చేశాడంటే ఆ ఏజెన్సీకి 1 కోటి, వాళ్ళ మేనేజర్కి 1 కోటి. ఇట్లాంటివన్నీ యాడ్స్ అవ్వడం వల్ల ఆ బడ్జెట్ పెరిగిపోయి క్లయింట్స్ పెట్టుకోలేని స్థితికి వచ్చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక స్టార్ని పెట్టాలనే ఆలోచన క్లయింట్స్కి ఉంటుంది. ఇది ఎందుకు స్టార్స్ కూడా నేను చెప్పాలనుకున్నాను, ఎందుకంటే నాకు నువ్వు సంబంధం లేదనే ఇండస్ట్రీ అంటాను కాబట్టి నేను ఎవరికి చెప్పాలో తెలియక మీ ఛానల్ త్రూ నేను చెప్పుకుంటున్నాను. ఇప్పుడు క్లయింట్ కొన్ని కోట్లు సంపాదించవచ్చు వాస్తవమే, కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కొన్ని వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళకి ఇంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు ఫ్యాక్టరీలో, 2000 మంది 3000 మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బాగోగులు చూసుకుంటారు. అండ్ వీళ్ళు ఎంత కట్ అవుతుందో వాళ్ళకి తెలుసు. వీళ్ళు యాక్ట్ చేసి తీసుకోవడమే తప్ప వీళ్ళకి ఖర్చే ఉండదు కదా స్టార్కి. సో ఇక్కడ క్లయింట్ అలా కాదుగా, నువ్వు ఒక 100 కోట్లు వస్తాయి 500 కోట్లు సంపాదిస్తున్నారంటే వాళ్ళు ఒక ఆంధ్ర మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆ ప్రోడక్ట్ని ఎంత ఎఫర్ట్స్ పెడతా ఉంటారు.
ఒక కంపెనీ రన్ చేయాలంటే ట్యాక్సేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఒక స్టార్కి అవి తెలియకుండా వీళ్ళు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారు, కడతారులే అని 5 కోట్లు 10 కోట్లు చెప్పేస్తే యాడ్ నువ్వు తీసుకోవడం వరకు ఓకే. యాజ్ ఎ స్టార్ నువ్వు ఒక 5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు తీసుకోవడం వరకు ఓకే. బట్ ఆ యాడ్ని రన్ చేయాలంటే షూట్ చేయడానికి మళ్ళీ నాకు తెలిసింది ఏంటంటే షాక్ అయినా నేను. మళ్ళీ వాళ్ళ ప్రొడక్షన్ హౌసే ఇంకొక 1 కోటో 2 కోట్లు పెట్టి యాడ్స్ చేస్తున్నారు. ఎందుకు అని అంట నేను. ఒక స్టార్ని అదే కెమెరాలోనే నువ్వు తీస్తావు, అదే లొకేషన్లో నువ్వు తీస్తావు. స్టార్ మారేటప్పటికే నేను ఒక 10 లక్షలు తీసే యాడ్ ₹1 ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు నేను. సో అది సమ్ యాడ్ ఏజెన్సీసే డబ్బుకు లొంగో ఇలా అలవాటు చేసిందో నాకు తెలియదు, కానీ క్లయింట్స్ నష్టపోతారు ఎండ్ ఆఫ్ ది డేలో. అంతవరకు ఓకే, స్టార్కి ఇచ్చేసాము, మళ్ళీ సప్పో చేసి ఒక క్లయింట్ ₹1 పెట్టి షూటింగ్ చేసినాడు ఓకే. బట్ రిలీజ్ చేసుకోవాలంటే మళ్ళీ 2 కోట్లు కావాలి. సో ఒక యాడ్ స్టార్ పెట్టి ఒక క్లయింట్ రిలీజ్ చేయాలంటే 10 కోట్లు దోల తీరిపోతుంది అనమాట. సో ఇంత తీరినా కూడా అది సక్సెస్ అయితే ఓకే, లేకపోతే ఈ క్లయింట్ దివాళా తీసినట్టే. సార్ అసలు ఎప్పుడైనా ఏదైనా క్లయింట్స్ నుంచి మీరు ఫీడ్బ్యాక్ విన్నారా సార్? అంటే పలానా స్టార్తో చేయడం వల్ల మా ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంది, సో ఇది మాకు బాగా ప్లస్ అయిందని ఎప్పుడైనా మీరే చేసిన యాడ్స్ కాకుండా ఇంకా వేరేవైనా విన్నారా సార్? ఏం లేదండి, ఇప్పుడు క్లిక్ అవ్వడం అనేది ఏం లేదు. జనాలు ఎక్కువగా ఏది కొంటున్నారో అది క్వాలిటీ. కానీ జనాలు కూడా ఇప్పుడు ఎలా ఉందంటే స్టార్ చేసినాడు కదా మనం దీన్ని కొందామని ఎవరికి లేదు. ఇప్పుడు ఎంత స్టార్ చేసినా పనికిమాలిన ప్రోడక్ట్ చేసినాడు అనుకోండి ఎవడు కొండు. సో స్టార్ ఏం చేస్తాడు, డబ్బులు ఎవడు ఎక్కువ పెడితే వాళ్ళకి చేద్దామని చూస్తాడు. జనాలు మాత్రం ఎంత స్టార్ ఉన్నా కూడా మనకు ఇది పనికొచ్చేదా, దీనివల్ల నష్టం ఉంటే మాత్రం ఇసిరి అవతల దిబ్బలో వాడేస్తాడు. ఆ ప్రోడక్ట్ని ప్రోడక్ట్లో దమ్ము ఉంటే తప్ప జనాలు వాడు. సో క్లిక్ అనేది నా దృష్టిలో ఏంటంటే మనుషులు ఎక్కువగా ఏది నమ్మి ప్రోడక్ట్ వాడుతున్నారో అది సక్సెస్. సో అలాంటప్పుడు స్టార్సే చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ యాక్టర్స్ చేసినా కానీ యాక్సెప్ట్ చేస్తారు. నేను అదే చేస్తున్నాను ఇప్పుడు. టు బీ ఆనెస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్టులు, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఉంటారు కొందరు, సీరియల్ కానీ వీళ్ళు కానీ మోడల్స్తో కానీ, వాళ్ళతో చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ అనేది ఏంటంటే క్లయింట్, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ప్రమోట్ చేస్తారో అది అన్నిసార్లు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసే దూరదర్శన్లో యాడ్స్ ఇంతకుముందు మనం చిన్నప్పుడు చూసేటప్పుడు ఆడెవడు స్టారే అయ్యిండాడు అక్కడ. సో ఆ స్టార్ కాకుండా ఎవరో మోడల్స్ని పెట్టి చేసింటారు. అది తిప్పి రీల్ తిప్పి ఈరోజు ఆ యాడ్ గుర్తుండడానికి, బ్రాండ్ గుర్తుండడానికి ఏంటి ఎంత ప్రమోషన్స్ పెడుతున్నారో అంత యాడ్ క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ స్టార్ అనేది ఈజ్ అ సెకండరీ నా దృష్టిలో. మన కంటెంట్ బాగుండాలి, మేకింగ్ బాగుండాలి, వాళ్ళు ప్రమోషన్స్లో డబ్బులు కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని నా దృష్టిలో కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రం అది సక్సెస్ అవుతుందని లేదు. నేను చూసిన వాళ్ళు చాలామంది దివాళా తీసిన వాళ్ళు కూడా ఉన్నారు, కోట్లు ఖర్చు పెట్టి స్టార్ని పెట్టిన వాళ్ళు. సార్ ఇప్పుడు సిగరెట్లు, మందు తాగితే ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం, దాని లేబుల్ పైన కూడా ఉంటుంది. అవునండి. దాన్ని గవర్నమెంట్ ఎందుకు ప్రోత్సహిస్తూ ఉంది ఇలాంటి ప్రోడక్ట్స్ని యాడ్ చేయండి అని కొన్ని కంపెనీస్కి? ఎగ్జాక్ట్లీ, అక్కడంతా మనీనే చూస్తాను తప్ప ఇప్పుడు ఇది చేయొద్దు, ఇది చేస్తే మన హెల్త్ పాడైపోతుంది రాయడం ఎందుకు, అమ్మడం ఎందుకు, చంపేయడం ఎందుకు? ఇంతమంది చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇదే గవర్నమెంట్ వెళ్ళి మీకు మొగుడు లేడు కదా, మీ ఇంట్లో ఇది లేదు కదా, పిల్లలు లేరు కదా, దాని మీద సబ్సిడీ ఇచ్చి ఇదంతా ఏంటంటే పొలిటికల్లో నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే ఇలా జరిగితేనే ఆ పార్టీ సపోర్ట్ చేస్తుందనో, ఏదో ఒక నష్టం జరిగితేనే కదా ఒక చేయి వచ్చి సపోర్ట్ చేస్తుందన్న విషయాన్ని తెలిసేది. సో ఆ నష్టం కోసమే ఎందుకు చేయడం అనేది నాకు కూడా ఈ క్వశ్చన్ ఉంది. సో ఇలాంటి ప్రోడక్ట్స్కి మళ్ళీ పెద్ద స్టార్ హీరోలు చేయడం ఏంటి సార్? అంటే పాన్ పరాకు వీటికి చేస్తున్నారు అనుకోండి, బాలీవుడ్లో వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా కొన్నిసార్లు వాతలు పెట్టుకున్నారు. తర్వాత అర్థమైంది ఈ కోర్టులు కేసులు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు కొద్దిగా నెమ్మదిగా తగ్గించుకోవడం జరిగింది. బట్ బాలీవుడ్ మాత్రం అలానే వాళ్ళు చేస్తున్నారు. మనీ మ్యాటర్స్ అండి, అంతే. నాకు తెలిసి ఎథిక్స్తో మెయింటైన్ చేసే స్టార్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఎథికల్గా ఇది ఉపయోగపడదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు పెప్సీ చేసిన తర్వాత మళ్ళీ ఏ యాడ్ చేయలేదు. రజనీకాంత్ గారు ఆయన చేయలేదు. ఆయన ఎప్పుడో ఇంతకుముందు కోకోకోలా చేశాడు, ఆ తర్వాత ఎప్పుడు చేయలేదు, ఆయన మళ్ళీ చేయలేదు.
కొందరు చాలా తక్కువ మంది ఉన్నారండి స్టార్స్. అంటే మనం కూడా దృష్టిలో పెట్టుకొని జనాలకి ఇది నిజంగా మంచి చేస్తుందంటే వస్తేనే ఆ స్టార్ కూడా వాల్యూ వాళ్ళ క్యారెక్టర్ 10 folds పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళు కూడా. మన తెలుగులో ఒక ఏదైనా పెద్ద స్టార్స్కి పోయి మీరు ఏదైనా కాన్సెప్ట్ చెప్పడం ఏమైనా జరిగిందా సార్? ఏదైనా వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా రిజెక్షన్స్ ఆర్ ఓకే ఎప్పుడైనా విన్నారా? 2 years బ్యాక్ నేను ఒక అంటే పేర్లు నేనేం చెప్పదలుచుకోలేదు, ఒక అగ్ర హీరోనే అంటే టాప్ హీరోనా సార్? టాప్ హీరో. ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ టాప్ హీరోస్లో ఉన్నారో ఇండియా స్టార్స్, పాన్ ఇండియా స్టార్స్ అనే చెప్పుకోవచ్చు. ఆ అగ్ర హీరో దగ్గరికి నేను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళ వెరీ క్లోజెస్ట్ మేనేజర్ ఎవరైతే హ్యాండిల్ చేసుకుంటున్నారో అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ బ్రాండ్ని తీసుకెళ్ళడం జరిగింది, తీసుకెళ్ళి మాట్లాడడం అన్నీ జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు డైరెక్ట్ చేస్తే మా హీరో చేయడు, మాకు ఆయనకంటూ ఒక సో కాల్డ్ కొందరు సెలెక్టెడ్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు అయితేనే కంఫర్ట్గా ఫీల్ అవుతాడు, మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి తెచ్చినందుకు మీరు ఏదో పర్సంటేజ్ తీసుకొని మీరు సైడ్ అయిపోతే మంచిదే అని అన్నారు ఆయన. సో అప్పుడు నాకు బాధ వేసింది. ఇన్ని ఇయర్స్ 18 years నేను డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీలో ఉన్నాను. డబ్బు సంపాదించడానికి నేను ఎప్పుడు ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టలేదు. పేరు సంపాదించుకోవడానికి పెట్టుకున్నప్పుడు ఒక అతను డబ్బు తీసుకొని సైడ్ అయిపో. ఎంత ఆఫర్ ఇచ్చారు సార్? అంటే పర్సంటేజ్ అనుకోండి, కోటికి ఇంత అని పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆ లెక్క ప్రకారం తీసుకొని వెళ్ళిపోండి, మీకు కావాలంటే షూట్కి వచ్చి చూడండి, కలవండి, ఫోటోలు దిగండి అని అన్నాడు. సో నాకు అది చాలా అవమానంగా అనిపించింది. నాకు ఇంత ఎఫర్ట్స్ పెట్టి నేను డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కొత్త వాళ్ళకి ఇదే స్టార్లు, నేను కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను, స్టార్లను చేసినాం మేము, అవకాశాలు ఇచ్చానంటారు. మరి అదే స్టార్లు ఎందుకు కొత్త డైరెక్టర్స్కి, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్కి అవకాశం ఇవ్వకుండా పర్టికులర్గా కొందరికే మేము అవకాశాలు ఇస్తాం, వాళ్ళతోనే డైరెక్ట్ చేయించుకుంటాం అని ఎందుకు చెప్తారో నాకు అర్థం కాలేదు. సో ఆ మాట విన్నప్పుడు కొంచెం హర్టింగ్ అనిపించింది నాకు. అంటే మీరు డైరెక్ట్ హీరో వరకు వెళ్తే ఎలా ఉండేదో సిచ్యువేషన్, మేనేజర్ వరకు వెళ్ళినందుకే ఇలా అయిందేమో మేబీ. అంటే నేను కూడా అదే అనుకుంటాను, కానీ అక్కడ దాకా వెళ్ళనిరుగా. ఇప్పుడు మేనేజర్కి వీళ్ళు ఇచ్చే ఇన్పుట్స్, లీనియన్స్ వల్లనే వాళ్ళు మనల్ని అక్కడ తీసుకెళ్తారా లేదా అనేది ఉంటుంది. ఎవరైనా కూడా ఇప్పుడు ఒక హీరో చెప్తాడు, ఆయన ఇలాంటి పలానాలు అడిగితే తీసుకొనిరా మాట్లాడదాం అని అంటారు. సో కొన్నిసార్లు అంటే మేబీ అన్ని సందర్భాల్లో జెన్యున్గా వచ్చిండకపోవచ్చు, ఫేక్ ఏంటి జెన్యున్ ఏంటి అని ఫిల్టర్ చేయడానికి మేనేజర్స్ ఉండిండొచ్చు. కానీ ఈ మేనేజర్స్ దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే సార్ ఇప్పుడు బ్రహ్మానందం గారు ఒక లెజెండరీ యాక్టర్, గిన్నీస్ బుక్ రికార్డరు, ఎన్నో అవార్డులు వచ్చిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తినే మీరు కన్విన్స్ చేయగలిగారు అంటే కనుక మీరు డైరెక్ట్ పోయి అప్రోచ్ అయ్యి మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడారు కాబట్టి మీ కాన్సెప్ట్ నచ్చింది, మీ అన్ని నచ్చి ఆయన మీతో మూవ్ అయ్యాడు. సో అలా మీరు డైరెక్ట్ హీరోతో కూర్చుంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేదో. అంటే ఇక్కడ వీళ్ళు ఎలా అయిందంటే అండి, నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మనము ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక క్లయింట్ ఉన్నారు, అతను ఆఫర్ చేయగలడు అనుకోండి ఒక హీరోకి XYZ 1 కోటి 2 కోట్ల ఎంతో ఆఫర్ చేయగలడు, పెట్టుకోగలిగిన ఈ మిడిల్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు మనల్ని అక్కడి దాకా తీసుకున్నాడు. ఎందుకంటే మనం ఒప్పించో, అతను ఈ కాన్సెప్ట్ నచ్చో, లేకుంటే ఈ క్లయింట్ ఉద్దేశాలు నచ్చో తక్కువకి కోట్ చేశారనుకోండి, మేనేజర్స్కి ఏమవుతుందంటే వాళ్ళకి పర్సంటేజ్ తగ్గిపోతుంది. సో అక్కడి దాకా మనల్ని తీసుకెళ్ళలేరు అనమాట. డైరెక్ట్ అప్రోచింగ్ అనేది ఈ మధ్యలోనే డిస్కనెక్ట్ అయిపోతుంది. దేవుడు రమ్మన్న పూజారి మాత్రం వరం ఇవ్వకుండా అడ్డాపినట్టు కొన్ని మేనేజర్స్, కొందరే ఉంది, అందరు మేనేజర్స్ మనీ కోసమే, ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, దీపం వెలిగించుకోవాలని వాళ్ళు. సార్ మీరు ఇప్పుడు 160కి పైగా చేశారు యాడ్స్. సో ఏదైనా మంచి ఇది బాగుందమ్మా యాడ్ అని చెప్పేసి ఒక పెద్ద హీరోల నుంచి ఏదైనా అప్రిసియేషన్ కాల్ అన్నా వచ్చిందా సార్? వాళ్ళు అంటే ఇప్పుడు నాది అవుట్ ఆఫ్ 100 యాడ్స్ టెలికాస్ట్ అయ్యాయి అనుకోండి, అవుట్ ఆఫ్ 100లో నా అరౌండ్ 50 దాకా టెలికాస్ట్ నావే టెలికాస్ట్ కూడా ఉంటాయి, నాతో పాటు కొందరు కూడా అవుతుంటాయి. సో వాళ్ళు నాకు తెలిసి చూసి అప్రిషియేషన్ అనేది ఏమి ఉండదండి. ఇట్స్ ఆల్ క్యాలిక్యులేషన్ విత్ మనీ. మనం డబ్బు తీసుకెళ్తే డబ్బుతోనే మాట్లాడతాం. అంటే ఎవ్రీథింగ్ మనీతోనే లింక్ ఉంటుంది. నువ్వు బాగా చేసావు, నువ్వు మళ్ళీ చేయొచ్చుగా, నాకు ఒక యాడ్ వచ్చింది, నువ్వు డైరెక్ట్ చేయి అని ఎవరు మనకి ఎవరు సపోర్ట్ చేయరు. సో మనమే
దాన్ని ముందుకు వెళ్ళాలి తప్ప ఈ స్టార్ ఇది హెల్ప్ చేస్తారనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ నేను ఇంకో విషయం కూడా చెప్పాను ఏంటంటే చాలామంది ఈ ఫీల్డ్లోకి రావడం అంటే ఇది సినిమా యాడ్స్ అనే కాదు, సినిమా అనే కాదు, అవకాశాలు ఇస్తారు, వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలని సినిమాలు అని పాపం చాలామంది లైఫ్ని పనంగా పెట్టేసి వస్తున్నారు. ఇంట్లో వాళ్ళని జాబ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ప్యాకేజ్ మంచి మంచి శాలరీస్ ఉన్నా కూడా వదిలేసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఏం ఫేస్ అవుతున్నారంటే మళ్ళీ స్ట్రగుల్స్ ఏంటంటే 0 to ABCDలు పలక బలపంలో వాళ్ళు ఏవైతే నేర్చుకుంటారో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ అవే నేర్చుకుంటున్నారు అనమాట. మళ్ళీ అంటే వాళ్ళు ఒక లైఫ్ ఒక 30 years వరకు నేర్చుకొని ఒక సర్టైన్ స్టేజ్ వచ్చి సర్వైవ్ అయ్యే స్టేజ్కి వచ్చినా కూడా ఇండస్ట్రీ అనే దాన్ని ఒక ప్యాషన్తోనో పిచ్చితోనో దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సినారియోస్ అన్నీ మారిపోతాయి. ఇక్కడ ఏంటంటే మనీ, పలుకుబడి, క్యాస్ట్, ఈ ఎలిమెంట్స్ ఉంటేనే తప్ప వాళ్ళు ఒకరినొకరి దగ్గర తీసుకుంటారు. సో మనం సర్వైవ్ అవ్వాలంటే ఇక్కడ కావాల్సిన టాలెంట్ కంటే నువ్వు అవతలోనికి నెత్తిన ఆమ్దం పూసే టాలెంట్ నీకుంటే ఇండస్ట్రీలో నిలబడగలుగుతావు. నాకు అర్థమైనది అది. ఓకే ఓకే సార్, మీరు నాకు తెలిసి మీరు చాలా సాఫ్ట్ మనిషి సార్. సో మీలాంటి వ్యక్తి పోయి రామ్ గోపాల్ వర్మని కలవడం ఏంటి సార్ అసలు ఈ స్టోరీ? అని నేను ముందే చెప్పాను కదా సార్, నాకు కానీ అవకాశాలు రాలేదు, కానీ నేను యాక్షన్ ఓరియంటెడ్ సబ్జెక్టులు ఎక్కువ ఇష్టపడతాను. అవి తీయాలనే స్టోరీస్ కానీ రైటప్ నేను డిగ్రీ చదువుతున్న స్టేజ్ నుంచే నేను స్టోరీస్ రాసుకున్నాను. యాక్షన్ ఓరియంటెడ్, లవ్, థ్రిల్లర్ ఇలాంటివి రాసుకునేవాడిని. సో ఆర్జీవీ ఈజే అందరికీ ఒక ఐ ఓపెనర్ లాంటోడు. అంటే ఇలాంటి వాళ్ళే డైరెక్ట్ చేయాలి, ఈ క్యాస్టే చేయాలి అనే దాన్ని బ్రేక్ చేసిన రూల్స్ ఎవరైనా ఉండదు, దట్ ఈస్ ఆర్జీవీ గారు. సో అలాంటి వాళ్ళని కలవడం అనేది నేను కూడా ఒక వరంగానే చూస్తా. అంటే ఆయన రూల్స్ బ్రేక్ చేసేసాడు కాబట్టి. సో అతన్ని కలవడానికి రీజన్స్ ఏంటంటే త్వరలో మీకు తెలుస్తుంది, అది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. యా, సో ఆర్జీవీ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్సే చాలా బాగుంటుంది సార్. నేను కూడా వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు. గ్రేట్. సో మీరు అయితే త్వరలో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తా ఉన్నారా లేకపోతే ఏంటి సార్? అది ఏంటనేది ఒక సర్ప్రైజింగ్గా ఉంచితేనే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే ఆయన సినిమాలు కూడా అలానే సైలెంట్గా వస్తాయి, అలా హిట్ చేసుకొని వెళ్తాయి కదా, పబ్లిసిటీ చేసి వెళ్తాయి. ఐ వాంట్ టు మేక్ దట్ రిపీటెడ్లీ. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్ ఇండస్ట్రీలో? నాకు పాత డైరెక్టర్స్లో జంధ్యాల గారు చాలా ఇష్టం అండి. జంధ్యాల గారు, సంగీతం శ్రీనివాస్ గారు బాగా నచ్చుతుంది నాకు ఆయన డైరెక్షన్ అంటే. సో ఇప్పుడు అంటే ఒక్కొక్కరు జోనర్కి డివైడ్ అయిందండి. కరెక్ట్ సార్. అంటే ఒకరని చెప్పలేం, ఈ జోనర్ అంటే ఈ డైరెక్టర్ అలా ఉన్నారు. సో వీ కాంట్ సే నేమ్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు స్పెషలైజ్డ్గా ఉన్నారు. బట్ పాత పరంగా చూస్తే నేను 2 పేర్లు చెప్పగలను. నాకు జంధ్యాల గారు, సంగీతం శ్రీనివాస్ గారు బాగా ఇష్టం. ఇప్పుడు మన ఇండస్ట్రీ అంటేనే ఒక సముద్రం లాంటిది సార్ బేసిక్గా. యా అండి. సో ఇంత పెద్ద సముద్రంలో ఈదగలనా, లేకపోతే ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఎవరైనా మీకు బ్యాక్ సపోర్ట్ ఉన్నారా సార్ ఫస్ట్లో వచ్చినప్పుడు? నాకు ఏ సపోర్ట్ లేదు. నిజానికి ఇది ఇండస్ట్రీ అనేది ఒక సముద్రమే అండి. ఇక్కడ చాలా తిమింగలాలు ఉంటాయి, చాలా చేపలు ఉంటాయి, జలరాశులు అన్నీ చాలా ఉంటాయి. ఒక్కొక్కటి దాటుకుంటూ ఏది మనల్ని తింటుందో తెలియదు, మనం దేన్ని తినాల్సి వస్తుందో తెలియదు. సో అలాంటి ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ ఉంటుంది. పైకి అంతా మేకప్ వేసుకొనే ఉంటాయి ఫేసెస్ అన్నీ, కానీ అది అది మనల్ని నిజంగా నవ్వుతూ పలకరిస్తుందా, హేళనగా పలకరిస్తుందా, కోపంగా పలకరిస్తుందా అనేది నిజంగా లోతుగా వెళ్తే తప్ప తెలియదు మనకు ఆ ఫేస్ అయితే. అలాంటిది ఇప్పుడు ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీ వెళ్ళకున్నా మనిషి ప్రతి ఒక్కడు మేకప్డ్ పర్సనాలిటీస్ అయిపోయినాయి అన్నమాట. సో అలాంటి దాంట్లలో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా ఒక సముద్రమే. అలాంటి సముద్రంలో ఎవడు బతకగలడు అని అంటే, ఎంత దెబ్బ తగిలినా, అంటే ప్రతి ఒక్క దాంట్లో నన్ను మోసం చేయలేడు అనే దానికి లేదండి. ఏదో ఒక మనిషి ఏదో ఒక టైంలో మోసపోవాల్సిందే. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఏ లెసన్, లైఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ లెసన్. దాంట్లో మనం నేర్చుకోవాల్సిందే ఏదో ఒకటి. సో అలా నేనంటాను ఏంటంటే, మోసం చేసేవాళ్ళు ఉన్నంత వరకు మనసు కూడా గట్టిగా రాయిలాగా మారుతుంది. సో బాధ అనేది లేకపోతే సక్సెస్ కూడా వాల్యూ ఉండదు. సో నా దృష్టిలో సముద్రంలో ఈత రాకపోయినా
ఈదడమే మంచిది. ఎందుకంటే నీకు లోపల ఏముంటాయో తెలుస్తాయి, నువ్వు ఎక్కడ ఉండాలో నీకు అర్థమవుతుంది. అది నీటిపైన ఉండాలా నేలపైన ఉండాలా అనేది నీకు తెలిసిపోతుంది. దూకితే కదా తెలిసేది. మీరు ఇంత మంచి వాళ్ళు సార్. ఇంత మంచి అనేది ఏమి ఉండదండి. అంటే మీరు ఇందాక ఫస్ట్లో అన్నారు కదా సిచ్యువేషన్ తగ్గట్టు అని. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. ఐ కన్సిడర్ లైక్ బ్యాడ్ ఆర్ గుడ్ ఎనీథింగ్ ఈస్, ఇప్పుడు బాగా కూర్చొని వీధిలో పడుకున్న కుక్కని కాలుతో 2-3 సార్లు అంటే అది కొరుస్తుంది. అదే కుక్కకు బ్రెడ్ వేస్తే దాని మన దగ్గరకు వచ్చి నాకుతుంది. సిచ్యువేషన్స్ మేక్స్ పీపుల్ ఆడ్గా చేస్తాయి అన్నమాట. కరెక్ట్ సార్. సార్ బేసిక్గా ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్లలో దానిలో చూస్తే ఎక్కువగా మీరు లవ్కి సంబంధించినవి ఉంటాయి. సో మీరు లవ్ ఫెయిల్యూరా సార్ ఏదైనా? అంటే ఇది నువ్వు ఎల్కేజీ చదివావా అంటే స్కూల్ 10th క్లాస్ చదివినవాడే ఖచ్చితంగా ఎల్కేజీ చదివిన తర్వాత 10th చదువుతాడు. ప్రతి మనిషికి లవ్ అనేది ఉంటుంది. అది ఫెయిల్యూరా సక్సెస్ అనేది మాత్రం డిపెండ్స్ ఆన్ దేర్ బ్యాలెన్సింగ్ నేచర్ బట్టి ఉంటుంది, అండ్ ఆపోజిట్ పర్సన్ మెంటాలిటీ బట్టి కూడా ఉంటుంది. నాకు కూడా అందరిలాగానే ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఉండింది. సో దానికి అనుగుణంగా నేను కూడా డైలాగ్స్ రాయడం, సో నాకు అనిపించిన బాధ ఇంకొకరికి అనిపించకూడదనే ఉద్దేశంతో ఆ డైలాగ్స్ రాయడం, వాయిస్ కూడా నాకు నేనే ఇస్తే నాతో ఎవరో చెప్పినట్టు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇచ్చుకుంటూ స్టార్ట్ చేశాను. అవి వైరల్ అయినాయి. అవును సార్. ఒకరోజు నేను మీది ఒక స్టేటస్ చూసాను సార్. ఓకే. మీ వాయిస్కి ప్లస్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అసలు గూస్ బంప్స్ మూమెంట్సే సార్ అన్నీ. అంటే ఎప్పుడైనా అంటే మనం ఎలాగో ఇండస్ట్రీ వాళ్ళమే కాబట్టి ఎవరైనా ఆర్టిస్ట్ ఆర్ డైరెక్టర్స్ మిమ్మల్ని మీ వాయిస్ బాగుందండి ఏదైనా డబ్బింగ్కి రావచ్చుగా అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారు సార్? స్టార్ హీరోలు అయినా ఎవరైనా? నన్ను ఎవరు అడగట్లేదండి. ఇప్పుడు వాయిస్ కూడా ఎంత చండాలంగా ఉన్నా ఏ హీరో అయినా ఆయన వాయిస్ ఆయనే చెప్పుకోవాలనుకుంటున్నాడు. సో అట్లాంటి టైంలో వాయిస్కి కల్చర్ దానికి ఒక ఫీల్ ఉంది అని అంటే చాలా తక్కువ. అంటే నేను ఎప్పుడు అప్రోచ్ అయ్యింది కూడా లేదు. మేబీ అయ్యింటే ఇచ్చిండే వాళ్ళేమో. అండ్ నేను ఓన్లీ సెలెక్టెడ్గా మెసేజ్ ఓరియంటెడ్ మోటివేషన్ దానిలకే నేను నా వాయిస్ ఇస్తామని అనుకున్నాను. ఎందుకంటే అన్ని దానిలకు నా వాయిస్ ఇచ్చాను అనుకోండి, వాల్యూ యాడెడ్ రైటింగ్స్కి ఆ వాయిస్ రెస్పెక్ట్ తగ్గిపోతుందని అనిపిస్తుంది నాకు. ఏ సందర్భాల్లో మనం తక్కువగా ఉన్నామో బాధలో ఉన్నామో మనం వినాల్సిన వ్యక్తి వాయిస్ వింటే ఆ బాధ నుండి మనం విముక్తిని చేసినట్టు అవుతుంది కొన్నిసార్లు. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ఇంకా ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు కానీ, మోటివేషన్స్ కానీ, గరికపాటి వాళ్ళది కానీ, ఆర్జీవి గారు కానీ, ఇప్పుడు పూరి జగన్నాథ్, వీళ్ళ వాయిస్లు మోటివేషన్ దాంట్లో విన్నప్పుడు మనకు ఒక తెలియని ఒక ధైర్యం వస్తుంటుంది. సో అలాంటి దానిలో నాది ఒకటి అయితే బాగుంటుందని అనిపించింది, కానీ అన్ని దానిలోకి ఇవ్వాలని నాకు కూడా లేదు సార్. బేసిక్గా మీ కంటెంట్ చూసినప్పుడు నేను కూడా ఎప్పుడైనా కొంచెం లోగా ఉన్నప్పుడు మీ కంటెంట్ విన్నాను అనుకోండి సార్, ఒక తెలియని పాజిటివ్ వైబ్ వస్తుంది. నేను ఎందుకు చేయలేను, చేస్తానన్న ఫీల్ వచ్చింది సార్ నాకు 2-3 సిచ్యువేషన్లో. సో సార్ ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. అంటే ఏంటి సార్, ఇంకా సింగిల్గానే ఉందాం అనుకుంటున్నారా లేకపోతే పెళ్లి చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా సార్? అంటే వచ్చేసింది కదండి, నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది. సో మనుషులు కూడా ఏంటంటే పెళ్ళి ఇప్పుడు జనాలకి ఉన్న క్యూరియాసిటీ క్వశ్చన్ ఏంటంటే ప్రభాస్కి ఎందుకు పెళ్లి కావట్లేదు, ఇట్లా ఏ హీరోలు వాళ్ళు పెళ్లి కావట్లేదు, ఎందుకు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవట్లేదు, వీళ్ళందరికీ ఆ క్వశ్చన్ ఇదే ఉంటుంది. నా దృష్టిలో ఏంటంటే మనిషి ఒక శాడిస్ట్ మెంటాలిటీనే అండి. ఎందుకంటే వీడు పెళ్లి చేసుకొని ఏదో రకంగా అనుభవించుంటాడు బాధలు, ఆడేంది అంత హ్యాపీగా ఉన్నాడు, ఆడు కూడా దీంట్లోకి రావాలనే ఉద్దేశంతో ఎక్కడో దాంట్లో ఒక చోట మనకు కూడా పీకుతూ ఉంటుంది, చేసుకోరా, వీడు చెప్పడం ఏమో అది చెప్తా ఉంటాడు, చేసుకోరా సెటిల్ అవుతావు, లైఫ్లో బాగుపడతామని. నా దృష్టిలో పెళ్లి చేసుకుంటేనే బాగుపడతాం అనేది ఏం లేదండి. సూపర్ సార్. నాకు ఎంతమంది ఇప్పుడు నేను చూస్తున్నాను, చాలామంది డివోర్స్ కేసులు ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసిన సంబంధాలే 10లో 8 దాకా లాయర్ ఉంటాడు. ఇప్పుడు ఇంతకుముందు పెళ్లి కావాలంటే పూజారి వచ్చేవాడు, ఇప్పుడు లాయర్ వస్తున్నాడు తోడు. సో లాయర్ని తెచ్చుకుంటున్నారు. ఏ మంత్రం ఇది చదివినా కూడా డివర్స్, అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది. సో అట్లాంటి స్టేజ్ అయిపోయింది. అంటే మ్యారేజెస్కి వాల్యూ లేకుండా వెళ్ళిపోయింది. అంటే మన కాలంలో అండ్ మన ఫాదర్స్ వాళ్ళ 4 ఫాదర్స్ పెళ్ళి అనేది ఒక ఈవెంట్ లాగా
అది ఒక పండుగలాగా చేసి కరెక్ట్. ఆ కల్చర్ అంతా పోయింది, స్పాయిల్ అయిపోయింది. నాకు తెలిసి 2015 వరకే లాస్ట్ బెస్ట్ మ్యారేజెస్ ఏదైనా జరిగింది. ఆ తర్వాత వచ్చిన మ్యారేజెస్ అన్నీ కోర్టులో జరుగుతున్నాయి, వాయిదాలతో జరుగుతాయి కోర్టులో. అంటే పెళ్ళిళ్ళ ప్యాటర్న్స్ నిజంగా మారిపోయాయి సార్. ఎగ్జాక్ట్లీ. అంటే కంపారిజన్ లైఫ్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకటి బాగా సంపాదిస్తాడు, వాడు ఏ రకంగా సంపాదిస్తున్నాడో అది అమ్మాయికి అనవసరం, లేదా అబ్బాయికి అనవసరం. వాళ్ళు ఏం చూస్తున్నారంటే కోట్లు ఉన్నాయి, కోట్లతో మాట్లాడుతున్నారు మనుషుల్ని. రిలేషన్స్ ఎలా కంపేర్ చేస్తున్నారంటే కోట్లు, కార్లు, బంగళాలు, వీటివి ఎక్కువ కంపారిజన్ అయిపోయింది. నేను ఏం చెప్తున్నానంటే మీరు ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నా, ఇక్కడ మనశ్శాంతి లేకపోతే ఆ గోడకి ఎంత ఖర్చు పెట్టి టైల్స్ వేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా నీ మనసులో కట్టుకున్న గోడకు మనశ్శాంతి లేకపోతే ఆ గోడ వేస్ట్. కరెక్ట్. నీకు కట్టుకోవాల్సింది, టైల్స్ వేసుకోవాల్సింది నువ్వు కళ్ళతో చూసేదానికి కాదు, నీ కళ్ళతో చూడని మనస్సు కట్టుకున్న గోడ ఒకటి ఉంటుంది, ప్రశాంతత, సంతోషము అనేది. వాటికి ఏదన్నా నువ్వు చూసుకోవాలి. కానీ కంపారిజన్ లైఫ్లో వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, వాడు రేంజ్ రోవర్ కొన్నాడు, నేనేం కొనాలి, వాళ్ళ బంగారం ఏంటి, ఇదేంటి, ఇలాంటి కంపారిజన్ లైఫ్లో మ్యారేజెస్ స్ట్రక్ అయిపోయినాయి. సో అందుకు డివోర్స్కి వెళ్తున్నాయి. సో పక్కోళ్ళ లైఫ్లో ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ తొంగి చూస్తామో అప్పుడే అయిపోయినట్టు. అందులో ఇంకోటి ఏంటంటే ఎదవ జీవితం. ఇప్పుడు మేమంటే మాకు అవసరం ప్రతిదీ ప్రమోట్ చేసుకోవాలని, వీళ్ళు బెడ్రూమ్లో జరిగేటివి కూడా వీళ్ళు స్టేటస్లో ప్రమోట్ చేసుకునే కల్చర్ వచ్చేసింది అనమాట. మా ఆయన తిట్టాడు స్టేటస్, ఐఎమ్ హర్ట్, ఇవన్నీ విన్న తర్వాత దీన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఓహో ఈ అమ్మాయి ఇదిగా ఉందా, దాన్ని ప్యాంపర్ చేయడానికి ఇంకోటి వస్తున్నాను ఆ స్టేటస్ చూసి, వాడు ప్యాంపర్ చేసి ఈ అటాచ్మెంట్లు గోల్ ఎక్కువైపోయింది. సో దాంట్లో రిలేషన్స్ కూడా హెల్తీగా లేవు. సో అదే సార్, అందుకనేసే ఈ మ్యారీడ్ లైఫ్, మ్యారేజెస్ అనేటువంటిది టోటల్గా స్పాయిల్ అయిపోయింది సార్. నాకు తెలిసి నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే నేను ఎక్కువ దూరదృష్టితో ఆలోచిస్తా. నా అనలైజేషన్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ మ్యారేజెస్ హౌ ఇట్ విల్ బి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో నుంచి వస్తాయండి వైఫ్ కానీ హస్బెండ్ కానీ. ఎలా అంటే ఏఐతో ఒక రోబోట్ చేసుకుంటారు, దాంట్లో నాకు కావాల్సిన అమ్మాయి గుణాలు వీళ్ళు ఉండాలి, క్వాలిటీస్ ఇలా ఉండాలి, ఇంతసేపు పని చేయాలి, ఇంతసేపు ఈ పనులు చేయాలి అనే క్వాలిటీస్ అన్నీ చేసిన తర్వాత ఏఐ చిప్ ద్వారా ఆ అమ్మాయి క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి, లేదా ఆ అబ్బాయి క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. సో వాళ్ళు అమెజాన్లో వచ్చి మ్యాండిల్ చేసి ఫిట్ చేసేసి అమ్మాయిని మనకు అంటగట్టేసి వెళ్తారు. పెళ్ళిళ్ళు నెక్స్ట్ ఏఐ పెళ్ళిళ్ళు అయితే. సో దిస్ విల్ బి షూర్ హ్యాపెనింగ్, యూ క్యాన్ నోట్ దిస్ వర్డ్స్. అండ్ ఇది చూస్తున్న వాళ్ళు కూడా ఏఐ పెళ్ళిళ్ళకు సిద్ధంగా ఉండండి. ఆల్రెడీ అవుతున్నాయి కదా సార్, అవుతున్నాయి. ఇప్పుడు తెలుగు మ్యాట్రిమోనీస్ అలాంటివన్నీ వన్ టైప్ ఆఫ్, అంటే అవి మనుషులతో అవుతున్నాయి. ఈ మనుషులతో ఆడవాళ్ళకి ఇప్పుడు మగవాడితో సంబంధం అక్కర్లేదు, మగవాడికి ఆడవాళ్ళతో సంబంధం లేదు, అంతా ఏఐతో రోబోటిక్గా తయారు చేసుకుంటారు నెక్స్ట్. యూ డెఫినెట్లీ మీరు చూస్తారు ఇది. యా, ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. ఎగ్జాక్ట్లీ. ఆ ఉద్దేశంతో నేను ఆదర్శవంతంగా ఉండాలని సింగిల్గా ఉంటున్నాను. ఇండస్ట్రీకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారు సార్ యాజ్ ఏ ఫిలిం, యాజ్ ఏ యాడ్ డైరెక్టర్గా? నేనండి ఇండస్ట్రీ మన మాట వినే స్టేజ్లో ఎప్పుడు లేదు. ఎందుకనంటే అది చెప్పిందే మనం వినాలనే మెంటాలిటీస్ ఉన్న వాళ్ళే రూల్ చేస్తుంటారు కొందరు. సో బట్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. బట్ నేను దీన్ని నమ్ముకొని వచ్చే ఫీల్డ్ ఉంటుంది కదా, సో వాళ్ళకి అండ్ ఈ ఫీల్డే కాకుండా ఇప్పుడు నేను యాజ్ ఐ సెడ్ నౌ క్రియేటివ్ స్పేస్కి మళ్ళీ పెద్దపీట వచ్చేవి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ జాబ్స్ కూడా ఏం లేవన్నమాట. అందరు సాఫ్ట్వేర్ కానీ ఇవేం లేవు. నెక్స్ట్ స్కిల్ ఉంటే, ఎవడికి స్కిల్ ఉంటే వాడు అర్న్ చేసుకుంటాడు. అది కూడా ఏంటంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకే ఉంటుంది. ఇంతకుముందులాగా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఇన్నేళ్ళు ఏళ్ళినాడు, 10 ఏళ్ళు అలా కూడా ఉండదు. నెక్స్ట్ 1 to 2 years లైఫ్ స్పాన్ ఆఫ్ ఎనీ డైరెక్టర్ నెక్స్ట్ జనరేషన్లో. నాకు తెలిసి 6 months ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు వచ్చిన తర్వాత ఇన్స్టెంట్గా సినిమాలు వచ్చేస్తాయి. 3 years 2 years టుగెదర్ ఏం రావు. ఇన్స్టెంట్గా సినిమాలు బయటకు వచ్చిన తర్వాత ఆ లైఫ్ స్పాన్ ఆఫ్ ద డైరెక్టర్ విల్ బి డిసైడింగ్ ఇన్ జస్ట్ 6 months ఆర్ అన్ ఇయర్. ఆ ఇయర్లో సస్టైన్ అవుతారా లేదా తెలిసిపోతుంది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇన్స్టెంట్గా అప్డేటెడ్గా ఉన్న వాళ్ళకే లైఫ్ స్కిల్ని ఎప్పుడెప్పుడు అప్డేట్ చేసుకుంటే వాళ్ళు మాత్రం సర్వైవ్ అవ్వగలుగుతాడు. అండ్ ఇన్ కేస్ నేను మిగతా ఇండస్ట్రీలో పాత వాళ్ళు కొందరంతా అడిక్ట్ అయిపోయి ఉంటారు టెక్నికల్గా దీనికే ఇది అని.
ఏఐతో మొత్తం మీ అవసరం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం టెక్నికల్గా అలానే అవుతా ఉంది సార్. యా, ఒకప్పుడు నలుగురు చేసే పనులు ఇప్పుడు నాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను కూడా కొంచెం సాడిస్టిక్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదే స్టార్లు కోట్లు తీసుకుంటున్నారు, రేపు ఈ అడ్వర్టైజ్మెంట్లకి స్టార్ అవసరం లేకుండా ఏఐతో కోట్లు లేకుండా ఒక 50,000 1,00,000 పెడితే ఏఐతో ఒక వీడియో, బ్యూటిఫుల్ వీడియో వచ్చేస్తుంది, ఇది ఇచ్చేస్తుంది అది. సో దానివల్ల ఏమైపోయిందంటే కోట్లు తగ్గిపోతాయి. ఇప్పుడు స్టార్ దిగి వస్తాడు అనమాట, నేను ఎంతకైనా చేస్తాను అనేది. సో లైఫ్ అనేది కూడా ఎంత విరగబడి మనం ఇంత అహంకారంతో చూపిస్తే, టెక్నాలజీ అండ్ దేవుడు కూడా ఏం చేస్తాడంటే అదే టెక్నాలజీతో కొట్టేస్తాడు, అధిగమిస్తాడు. సో మనకు ఉండాల్సింది ప్రౌడ్, ఈ యాటిట్యూడ్స్ ఇవి కాదు కావాల్సింది. ఇప్పుడు ఒకటి వచ్చాడు ఏదన్నా హెల్పింగ్ నేచర్తో మనం ఏం చేయగలుగుతాం అవతల వ్యక్తికి అనే నేచర్ మనలో ఉందంటే డెఫినెట్గా నేచర్ విల్ సపోర్ట్స్. అండ్ ఐ వాంట్ టు సే యూ వన్ మోర్ థింగ్, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ ఏంటంటే, ఇఫ్ వీ వాంట్ టు డూ ఎనీ గుడ్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ సోల్, హార్ట్లో మనం మంచి చేయాలని అనుకుంటే ఇన్స్టెంట్గా నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనల్ని మంచి దావలో మనకి ఏ కష్టం వచ్చినా కూడా నేచరే మనల్ని ప్రొటెక్ట్ చేసే స్టేజ్కి వస్తుంది. అదే మన స్వార్థంతో కానీ ఉన్నాము అని అంటే మాత్రం అండి డెఫినెట్గా నేచరే మనల్ని చంపేస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, బాగా మనము జిమ్ చేస్తే కండలే బలుస్తున్నప్పుడు, బాగా ప్రెజర్ చేస్తే నీ ఆలోచనలు నిన్ను డైవర్ట్, నీకు ఒంట్లో నువ్వు మంచి చేస్తే అవి మంచిగా చేస్తాయి నీ ఒంటికి. నువ్వు చెడుకు సంబంధించిన ఆలోచనలన్నీ బుర్రలో ఎక్కించావు అనుకో, ఇంత జిమ్ చేసిన మజినే బల్ చేసుకుంటున్నావు. సో నీ థాట్స్తో నువ్వు ఎలాంటి ఫుడ్ని నీ బ్రెయిన్కి ఇస్తున్నావో అదే ఫుడ్తో నిన్ను చంపేనన్నా చంపేస్తుంది, లేదంటే నిన్ను మంచి చేస్తే దాన్ని గ్రో చేసి ప్రశాంతంగానే ఉండగలుగుతావు. సో మన థాట్స్, నెక్స్ట్ ఫుడ్ ఏంటంటే యువర్ థాట్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ హెల్దియర్ ఫుడ్, అవి బిల్డ్ చేసుకోవాలి మనం. సో అవి ఏదైతే ఇప్పుడు హెల్తీ ఫుడ్ అంటే మనం ఏదో ఫామ్ ఫుడ్, హోమ్ టు ఫామ్, ఫామ్ టు హోమ్ అని ఇట్లా అనుకుంటున్నాం కదా, అవేం ఉండవు. నీ ఆలోచనలతో నువ్వు ఏదైతే మంచితో తింటావో, మంచితో నువ్వు ఉంటావో, 10 మందికి పెడతావో. నేను ఒక డైలాగ్ కూడా చెప్పా, ఇమ్యూనిటీ అంటే బాగా తిని ఒళ్ళు పెంచితే వచ్చేది కాదు, 10 మందికి మంచి చేస్తే దేవుడు ఇచ్చే పుణ్యం ఇమ్యూనిటీ అనేది. ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఏంటంటే, నా పరంగా మంచి చేస్తే నిన్ను ఆ దేవుడే ఇమ్యూనిటీ రూపంలో కాపాడతాడు. చెడు చేసి చెడు చేయాలని ఆలోచన ఉంటే ఇమ్యూనిటీ, నువ్వు ఎంతన్నా జిమ్ బాడీ ఉండని కొలాప్స్. సార్ బేసిక్గా ఇప్పుడు కొంతమంది యాడ్స్ చేపించే క్లయింట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు కొంతమంది హీరోయిన్స్ యొక్క కమిట్మెంట్స్ అడుగుతారు అని విన్నాను. అది నిజమేనా సార్ అసలు? అంటే ఫిలిమ్స్లో క్యాస్టింగ్ కావచ్చు, కమిట్మెంట్స్ లాగా అప్పుడప్పుడు మనం ఇష్యూస్ కూడా విన్నాం. ఓకే, ఇలా యాడ్ ఫిలిమ్స్లో కూడా ఉన్నాయి సార్, ఇలాంటి ఎప్పుడైనా ఫేస్ అయ్యిందా మీకు? ఎనీ ఫీల్డ్, ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా కూడా అమ్మాయి బాగుందంటే గోకే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే ఇంకా కొంచెం మనము ఒళ్ళు చూపించే ఫీల్డ్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. సో ఈ అడ్వర్టైజింగ్ ఫీల్డ్, సినిమానే కాదు అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో కూడా కొన్ని ఉంటాయండి, అది వాస్తవమే. సో అలాంటివి ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా ఒక పెద్ద స్టార్తో హీరోయిన్కి చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, నేను అందరూ అనట్లేదు, కొందరు ఏళ్లతో ఉన్న కొందరు ఉంటారు బ్రాండ్స్ కానీ వాళ్ళు. సో వాళ్ళ కొందరు నేను మేబీ వాళ్ళకి సర్వీస్ చేయలేకపోయి ఉండొచ్చు. సో అలాంటి చేయలేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు సందర్భంగా నాకు సక్సెస్ కాకపోయి ఉండొచ్చు. ఇది నేను కాంట్రవర్సీ అయి ఉండొచ్చు, కానీ బట్ ఇంటర్నల్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ కూడా. కొన్ని సందర్భాల్లో అందరు క్లయింట్స్ నేను అనట్లేదు, కొందరు వాటి కోసము ఉన్నవాళ్ళు ఉండిండొచ్చు, అది నిజంగా కొన్ని సందర్భాల్లో నిజమే. అందుకనే క్లయింట్స్ రెమ్యునరేషన్ ఎంత ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారేమో మేబీ. అదే అండి, దట్ డిపెండ్స్ ఆన్ కొన్ని సందర్భాల్లో ఈ అడ్వర్టైజింగ్ అనే కాదండి, ఏ ఫీల్డ్, ఇప్పుడు సింగర్స్ కానీ పాట పాడాలన్నా, కాస్ట్యూమ్ అన్నా, మేకప్ అన్నా, ఏదో ఒక దాంట్లో ఇది లేని పని జరగదు అనేది. ఇంత గవర్నమెంట్ జాబ్లో ఒక ఎన్వలప్ కవర్ పెడితే పని అయ్యేది. సో ఇది ఇప్పుడు ఇది అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. సో రెండూ ఉన్నాయిలేండి, వైస్ వర్సా ఉన్నాయి, వీ కాంట్ సే ఎనీథింగ్. ఇది అలవాటు చేసింది, దీన్ని ఎంకరేజ్ చేసిన అమ్మాయిలు కూడా వాళ్ళు అలానే ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫీల్డ్లో వాళ్ళు కూడా దాన్ని అరుసుగా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. సో దీంట్లో ఎవడు మధ్యలో కిల్ అవుతున్నాడు ఎవడరా అంటే టాలెంట్ ఉన్నాడు. ఈ యుద్ధంలో
ఈ రెండిటి మధ్యన ఎవడు నలిగిపోతున్నాడంటే నిజంగా నిజాయితీగా పనిచేసే టాలెంట్ ఉన్నవాడు మాత్రం వాడు దారుణమే నలిగిపోతున్నాడు. సో అక్కడ ఫేస్ చేయలేం. సో కామన్ ఇన్ ఎనీథింగ్, బట్ అక్కడ నలిగిపోయేది మాత్రం టాలెంట్ ఉన్నాడు. ఎండ్ ఆఫ్ ది డే ఇంకా వాడు లింగ మార్పిడి వాడనే చేసుకోవాల్సి వస్తుంది. అందుకని మేబీ మీరు కొంత పెద్ద పెద్ద స్టార్స్తో చేయకపోవడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఇదే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే నాకు ఎప్పుడు ఆ సందర్భం నాకు అడగలేదు. మేబీ నేను కొన్ని స్ట్రైట్గా మాట్లాడతానని నాతో కొన్ని ఆ దాకా రాలేదో ఏమో నాకు తెలీదు. అండ్ నా దాకా అది రాలేదండి. అంటే నేను అంత లోతుగా కూడా వెళ్ళలేదు. ఎందుకు వద్దన్నారు అని అంటే ఏమో నేను నచ్చలేదేమో, నా స్క్రిప్ట్ నచ్చలేదేమో అని నేను ఆలోచించి బెటర్గా కాంపిటీటర్కి ఈ క్లయింట్ వద్దనుకుంటే ఇంకో కాంపిటీటర్ టచ్ చేయాలని అనుకుంటాను. అన్ని చోట్ల అదే ఉందని నేను నచ్చలేదని అంటే ప్రాబ్లం నేను కాదు, అది ఇంక మీరు అన్నట్టుగా ఏదో ప్రాబ్లం అది. సార్ ఎప్పుడైనా 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైనా వెరీ హట్టింగ్ మూమెంట్ ఉందా సార్? బాధపడిన మూమెంట్ అంటే బాధపడిన అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్నాయి. ఏ కోణంలో? సో మన అంటే ఏదైనా కాన్సెప్ట్ చెప్పడానికి పోయినప్పుడు ఎవరైనా అరే బాబు వెళ్ళిపో నాకు నచ్చలేదు అన్న ఒక ముఖం మీదనే చెప్పేయడాలు, ఇట్లాంటి హట్టింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి కదా సార్. సో మీరు ఫేస్ చేసిన మూమెంట్? నేను చాలా యాడ్స్కి చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగానండి. నా విజిటింగ్ కార్డులు కొట్టించుకొని ప్రతి షాప్కి ఏది కొత్తగా దండలు పూలు షాప్కి కానీ షోరూమ్కి కానీ తగిలిస్తే వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి నేను నా విజిటింగ్ కార్డు ఇచ్చి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసి, అది ఫంక్షన్ రోజు చాలా తక్కువ టైం ఇస్తారు క్లయింట్స్. సో నేను వెయిట్ చేసి ఆయన ఫ్రీ అయ్యేదాకా వెయిట్ చేసి ఆ విజిటింగ్ కార్డు ఇచ్చి ఆయన నెంబర్ తీసుకునే వరకు ఉండి నెంబర్ తీసుకున్నాక వెళ్ళిపోయేవాడిని. నెంబర్ నాకు చాలా ఇంపార్టెంట్. ఆ నెంబర్ తీసుకున్న తర్వాత నేను ఫాలోఅప్ చేసేవాడిని. సో ఆ నెంబర్ కోసం నేను తిరిగి వెళ్ళేవాడిని. చెప్పులు అరిగైపోయేట్టు తిరిగేవాడిని నేను కడపలో ఉన్నప్పుడు. సో కడప లాంటి ఏరియాలో 70 యాడ్స్ నేను చేశాను అని అంటే చాలామందికి అది ఇప్పుడు సాధ్యం కాదు. కడపలో ఒక యాడ్ ₹1,00,000 60,000 తీసుకున్న ఏకైక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ నేను. సో నేను డిగ్రీ చదివేటప్పుడు నా ఫస్ట్ రెమ్యునరేషన్ 3,000, ₹3,000 ఇచ్చారు. అక్కడి నుంచి మార్కెట్ని బ్రేక్ చేసి కడపని కాన్సెప్ట్ ఓరియంటెడ్ యాడ్స్ లాగా టర్న్ చేసి వాళ్ళు కూడా కడపలో వాళ్ళు హైదరాబాద్కి ఈక్వల్గా, అంటే నేను చెప్పే 2010 or 11 ఆ టైంలో ₹1,00,000 పెడుతున్నారంటే హైదరాబాద్లో పెట్టేవాళ్ళు ఆ అమౌంట్. అది నేను కడపలో పెట్టించేవాడిని నేను ఒక్కడనే అని గర్వంగా చెప్పుకోగలను. సో అలాంటి స్టేజ్ తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ హట్టింగ్గా కొందరు క్లయింట్స్ అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు, నీది అన్ని హాస్పిటల్, అప్పుడు నేను ఎప్పుడు హాస్పిటల్ యాడ్స్ చేసేవాడిని. సో నీకు ప్రొఫైల్ హాస్పిటల్స్ తప్ప వేరే కేటగిరీ యాడ్స్ చేయలేదు అని అన్నప్పుడు నాకు కొంచెం హట్టింగ్ అనిపించి హైదరాబాద్కి వచ్చినప్పుడు చందానగర్లో మా మేనమామ ఉండేవాళ్ళు. సో అక్కడ ఈవినింగ్ అయితేనే అక్కడి నుంచి ఊరికే బయటికి అని చెప్పేసి అక్కడి నుంచి నడుచుకొని వెళ్తే మియాపూర్ దాకా ఎన్ని షోరూమ్స్ ఉన్నాయో అన్ని షోరూమ్స్కి ఆర్ట్ హోమ్ అని నా సంస్థ పేరు ఏదైతే కార్డు ఉందో ప్రతి షోరూంలో మేనేజర్కి ఇచ్చేవాడిని, ఇచ్చుకుంటూ వెళ్ళేవాడిని. సో అక్కడ కొందరు రెస్పాండ్ అవుతారు, కొందరు అక్కడనే డస్ట్బిన్లో పాడేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు అయితే ముఖం మీదనే చీగొట్టి వెళ్ళిపో అని అరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అవన్నీ నాకు గుర్తున్నాయి. కొన్ని జ్యువెలరీ షాప్ అయితే కసురుకున్న వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ నేను అవమానాలుగా తీసుకుంటే ఈరోజు నేను ఇప్పుడు 160 యాడ్లు చేసిండేవాడిని కాదేమో. సో ప్రతి దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నా. ఈరోజు నన్ను నువ్వు పో అన్నోళ్ళు నాకు యాడ్ ఇచ్చి పిలిచి యాడ్ ఇవ్వాలి అని నేను మైండ్లో ఫిక్స్ అయినాను కాబట్టే ఈరోజు పెద్ద బ్రాండ్స్కి నేను యాడ్స్ చేశాను. అంబికా కానీ, క్రేన్ కానీ, దుర్గానే కానీ, మై డాక్టర్, ఎన్జీకి కానీ ఇలాంటి పెద్ద పెద్ద యాడ్స్ అన్నిటికీ నేను చేస్తున్నానంటే బికాజ్ ఆఫ్ దట్ ఛాలెంజ్ ఐ హ్యావ్ టేకెన్ ఆన్ దట్ సేమ్ డే. ఎంతమంది నన్ను చీకొట్టినా రేపు దీపక్ చేస్తే యాడ్ మన కంపెనీకి బెస్ట్ బాగా చేస్తాడు అనే పేరు తెచ్చుకునేదాకా చేయాలనేది మాత్రం నేను ఫిక్స్ అయినా. ఈరోజుకి కొన్నిసార్లు నేను ఆటోలో వెళ్తా, నడుచుకొని వెళ్తా, మెట్రోలో వెళ్తా, కారులో వెళ్తా, అవసరమైతే క్యాబ్లో వెళ్తూ ఉంటాను.
సో నేను మిగతా వాళ్ళు ఏంటంటే క్లయింట్స్ కొందరు మ్యాక్ ఉందా, ఐఫోన్ వాడుతున్నాడా, చేతికి యాక్సెసరీస్ ఏమున్నాయి, ఇవి చూసి యాడ్స్ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది క్లయింట్స్ ఉన్నారు. టాలెంట్ ఉందా, నువ్వు నిజంగా చేయగలుగుతాడా అనేది మాత్రం ఎవరు చూడట్లే. వీడు యాక్సెసరీస్ ఉన్నాయా, యాపిల్ వాచ్, యాపిల్ ఫోను, యాపిల్ యాక్సెసరీస్, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ షర్టు, ఏ దాంట్లో వచ్చాడు ఇవన్నీ చూసుకొని మనల్ని అలో చేసే కంపెనీస్ కూడా ఇప్పటికీ ఉన్నాయి కొన్ని. సో అలాంటివన్నీ అధిగమించి నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ఒక పెద్ద టెక్స్టైల్ కంపెనీకి వెళ్ళాను నేను యాడ్. వాళ్ళే నన్ను నిజానికి పిలిచారు, నువ్వు బాగా చేస్తున్నావు ఒకసారి అప్రోచ్ అవ్వంటే పిలిచారు. నేను వెళ్ళిన తర్వాత నీ దాంట్లో మైనస్ ఏంటంటే కొంచెం లైటింగ్ ఇది కొంచెం మార్చుకో అని చెప్పారు. నేను ఎప్పుడు చెప్తున్నానంటే ఒక 7 years బ్యాక్ పిలిచారు. నేను యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే వాళ్ళు 20 లక్షలు తీసుకుంటున్నారు ఒక యాడ్కి అండి. నేనేదో 5, 6 ఇలాంటివి తీసుకున్నప్పుడు నా దాంట్లో ఒక 20 లక్షల వాటితో పోటీ పడాలంటే ఆబ్వియస్లీ నేను పోటీ పడలేను. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే తక్కువ డబ్బులతో చేసుకున్న వాళ్ళకి ఈ యాడ్ కన్నా 20 లక్షలు చేసుకున్న యాడ్ కన్నా ఇది ఏదో ఒక దాంట్లో బాగా నన్ను అట్రాక్ట్ చేస్తుంది అనిపించేలాగా నేను చేయగలను. కరెక్ట్. సో అలా నాకు సక్సెస్ అయింది. మేబీ నాకు 20 లక్షలు ఇస్తే నేను ఇంకా అద్భుతాలు చేస్తానేమో. సో నాకు అలా రాలేదు. కాకపోతే సో అని చెప్పాడు నాకు, ఓకే సార్ మీరు నాకు బడ్జెట్ మంచిగా ఇస్తే నేను చేస్తాను అన్నప్పుడు ఆ ఎండి గారితో ఎవరైతే మెయిన్ డైరెక్టర్ ఉన్నారో అతన్ని అప్రోచ్ అయ్యా. మీరు నమ్మరు, అతను నన్ను అలానే కింద నుంచి పైదాకా చూశాడు. నేను వెరీ సింపుల్గా ఉంటానండి. నేను అతను చూస్తాడని షర్టు కొనుక్కొని వేసుకొని పోవడం, షూస్ వేసుకొని వెళ్ళాలని నేనేం అలా ఆశించే మనిషిని కాదు. నా వర్క్ చూడండి నచ్చితే ఈయననే మెంటాలిటీ. సో వెళ్ళిన తర్వాత ఆయన కింద నుంచి పైదాకా చూశాడు. నా దగ్గర ఫోన్ నోకియా ఉన్నింది అండ్ ల్యాప్టాప్ కూడా నార్మల్ ల్యాప్టాప్ ఉన్నింది, ఎంఐది వాడేవాడిని. దానికి ఫస్ట్ మీటింగ్లో నన్ను చూసిన తర్వాత సెకండ్ మీటింగ్లో నన్ను మళ్ళీ పిలిపించినప్పుడు మీరు నమ్మరు, ఆ ల్యాప్టాప్కి నేను ఆయన చూసిన చూపు నాకు అర్థమైన విధానం చూసిన తర్వాత నేను అమెజాన్లో యాపిల్ స్టిక్కర్ కొనుక్కున్నానండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని. ఆ ల్యాప్టాప్కి యాపిల్ స్టిక్కర్ అతికిచ్చి వేరే ల్యాప్టాప్ అంటే సేమ్ ల్యాప్టాప్ ఉంటే కనుక్కుంటాడు అదే ల్యాప్టాప్ అని కదా, ఇంకో ల్యాప్టాప్ ఉంటే ఆ ల్యాప్టాప్కి యాపిల్ స్టిక్కర్ అతికిచ్చి అది తీసుకెళ్ళి ఆయన ఆన్ చేసినప్పుడు విండోస్ అని ఆన్ అయింది. అప్పుడు నాకు అనిపించింది మనకు ఉన్నది మనం చూపించుకుంటే సరిపోయిండేది కదా. సో ఆయన చూశాడు కదా మనకి ఇది లేవు కదా అది లేవు కదా అని స్టిక్కర్ పెట్టుకొని మరి పోవాల్సిన అవసరం ఏంటి అని నాకు చాలాసార్లు నేను అనుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఐ అండర్స్టూడ్. నేను చంద్రబోస్ గారితో ఒక పాట కూడా రాయించుకున్నాను. పాట చాలా అద్భుతంగా వితౌట్ టేకింగ్ ఎనీ అడ్వాన్స్ నాకు చంద్రబోస్ గారు రాయించారు. సార్ నేను ఒక ప్రొఫైల్ పెద్ద సంస్థకి వెళ్తున్నాను, టెక్స్టైల్ ఇండస్ట్రీ, అది ఈరోజు టాప్ మోస్ట్ ఎక్కడ చూసినా ఆ బ్రాండ్స్ ఉన్న పేరు చెప్పట్లేదు, ఆ బ్రాండ్ ఈ రోజుకి వాళ్ళు వేరే వాళ్ళకి యాడ్స్ ఇస్తారు కానీ నాకు మాత్రం వీరు. ఎందుకనంటే వాళ్ళు 20 లక్షలు 30 లక్షలు పెట్టి వేరే వాళ్ళకి యాడ్స్ ఇస్తారు, చెన్నై నుంచి బాంబే నుంచి పిలిపించుకొని యాడ్స్ ఇస్తారు. మళ్ళీ ఏం ఉండదు దాంట్లో. నేను ఇచ్చిన మ్యూజిక్లో క్వాలిటీ వాళ్ళకి ఇవ్వలేరు, నేను ఇచ్చిన కంటెంట్లో కొత్తదనం దాంట్లో ఉండదు. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏంటంటే అవతల కాంపిటీటర్ ఏదైతే పాట ఉందో అదే రిథంలో దీంట్లో ఉండాలి. వాళ్ళు ఇచ్చే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది తెలుసా, అదో ఆ కంపెనీ ఉంది చూడు అది సేమ్ మందు కూడా అట్లే ఉండాలి, ఇదే వాళ్ళు ఇచ్చే కాన్సెప్ట్. అదే అది ఉంది చూడు అట్లా ఎగురుతున్నారు కదా అమ్మాయిలు, మందాలను కూడా అట్లా ఎగరాలి, ఇది కాన్సెప్ట్. నాకు అట్లాంటివి నచ్చవు. ఆడెవడో వాతలు పెట్టుకుంటే నాకు కూడా అదే తొడగబెట్టంటే నువ్వు ఇంకెందుకు నువ్వు పెట్టుకోవడము. సో అలాంటి నాకు డైరెక్ట్గా నేను చెప్పేస్తాను ముఖం మీద చాలామందికి, అందుకు నేను నచ్చలేదు. సో దానికి ఈ రోజు వరకు కూడా నాకు వాళ్ళ కంపెనీ నుంచి యాడ్ రాదు. సో బికాజ్ ఆఫ్ బ్రాండ్స్ చూసి బ్రాండ్వి ఇలాంటివి సేమ్ వాతలు పెట్టుకునే మంది 190 మంది ఉన్నారు. అలాంటి వాళ్ళే సస్టైన్ అవ్వగలుగుతారు. కానీ కొత్తగా చేయాలి మనం ఏదో చేస్తున్నామంటే వాళ్ళకి అర్థం కాదు. ముందు ఆ సెన్స్ అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరూ లేరు కూడా. నా దృష్టిలో నేను వాళ్ళని ఎలా చూస్తానంటే మనకు ఒకటి అవకాశం ఇలేదు మేము కొత్తగా చేస్తాము అని అన్నా కూడా ఇలేదని అంటే ఆడు రొటీన్, ఆడికి అదే డోలు కొట్టాలా, అదే అమ్మాయి చీర ఇట్టు తీసి ఇట్టు ఎగరాలా, అదే దాగా చూపిస్తేనే వాళ్ళకి యాడ్స్ వస్తాయి.
మాలాంటి వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళకి వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఆలోచించే మైండ్ సెట్ లేదు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తానంటే నాకే కాదు, నాలాగా నెక్స్ట్ జనరేషన్ బాగా చేసేవాళ్ళు ఉంటే నేను హార్ట్ఫుల్గా చెప్తా, నేను ప్రౌడ్గా చెప్తా. నాలాగా మీరు కూడా హార్డ్ వర్క్ చేసి నాకన్నా బాగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళకి. నేను ఎలాగైతే వచ్చానో కింద నుంచి చాలామంది నేను చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది సర్వైవ్ కోసం స్ట్రగుల్ అవుతుంటారు. వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి కొత్త జనరేషన్స్కి. కరెక్ట్. ఐ రెస్పెక్ట్ దట్. నాకు ఇవ్వలేదు అని నేను ఎప్పుడూ కుంగిపోను, బాధపడను. ఎందుకంటే ఓకే అతనికి ఇచ్చాడు, అతను నిజంగా బాగా చేయలేకపోతే అప్పుడు మళ్ళీ నాకు ఇవ్వు. నీ దగ్గరకు ఒకడు వచ్చారు, సరే చెయ్యి వేరే వాళ్ళకి. కరెక్ట్ సార్. అంటే ఎవరినైనా మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా సార్? మిస్ అవుతున్నానంటే అంటే ఒక పోస్ట్ చూశాను సార్ ఇన్స్టాగ్రామ్లో మీది, ఏదో హరియానా ఏదో పెట్టారు సార్. ఓకే. సో అతన్ని చాలా మిస్ అవుతున్నా అన్నట్టు పెట్టారు. ఏంటి సార్ అసలు స్టోరీ? నాకు ఫస్ట్ యాడ్ ఇచ్చిన పర్సన్ అండి అతను. నాకు 3000 ఇచ్చారని చెప్పాను కదా, ఆ పర్సన్ చనిపోయారు. ఆయన ఎందుకు చనిపోయారంటే బికాస్ ఫైనాన్షియల్ ఈ కాంపిటీషన్లో మార్కెట్లో ఉన్న స్ట్రెస్ విపరీతంగా, అండ్ హీఈస్ ద వెరీ డేరెస్ట్ పర్సన్. అండ్ కడపలోనే ఫస్ట్ మాల్ని తెచ్చిన పర్సన్ అతను అనమాట. అంటే ఆ ఏరియాలకు మాల్ వస్తుందని కూడా ఎవరికి తెలియదు. అలాంటి డేర్ ఉన్న పర్సన్ ఇంకొన్నాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది. సో అతనికి అదే మనం ఏదైతే కంపేర్ చేసుకొని ఏదంతా ఉంటామో మన స్ట్రెస్ మనల్ని చంపేస్తుంది. సో నేను అలా ఉండదలుచుకోలేదు అండ్ నేను ఎవరికి సజెస్ట్ చేయదలుచుకోలేదు. మనకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, మనకు ఏది ఉందో అదే దాంతో తృప్తి పడాలి. సో నాకు అన్న మిస్ అయ్యేసరికి చాలా బాధగా అనిపించింది. ఈజ్ మై ఫస్ట్ క్లయింట్, నా ప్రొఫైల్ చూడకుండా నాకు ఇచ్చిన క్లయింట్ అతను. సో ఆబ్వియస్లీ నాకు ఆ బ్రదర్లీహుడ్ ఉంటుంది అండ్ ఐ డెఫినెట్లీ మిస్ హిమ్. సూపర్ సార్. సార్ ఇప్పుడు బేసిక్గా మీరు చాలా కష్టపడే తత్వం సార్, పని చేసి పైకి రావాలనే తత్వం ఉంటుంది. ఓకే. ఇప్పుడు చాలామంది మార్కెట్లో యంగ్స్టర్స్ ఇంకా కొంతమందిని చూస్తూ ఉంటాము, ఈజీ మనీకి అలవాటు పడిపోయింటారు. అంటే ఓవర్ నైట్లో 1 నైట్లోనే బెట్టింగ్స్ వల్లనో దానివల్లనో డబ్బులు సంపాదించేసి ఉదయం కల్లా కోట్లు ఉండాలి మన అకౌంట్లో అనుకుంటారు. సో అలాంటివి మీరు ఎంకరేజ్ చేస్తారు సార్ ఏమైనా? నేను ఐ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దట్ సక్సెస్ కూడా. అది నేను సక్సెస్ అని అన్నాను, అది లాటరీ అని అంటాను. లక్ కూడా కాదు అది. లాటరీలో ఏదో 1 నైట్ స్టార్ 1 నైట్ లాగా మనం రిచెస్ట్ అవ్వాలనే దాంట్లో ఉంటుంది. కష్టపడకుండా మనం ఏదన్నా ఉందనుకోండి, వచ్చిన ప్రతిదాన్ని ఎంజాయ్ చేయలేం. ఇప్పుడు చాలామంది యూత్ బెట్టింగ్ యాప్స్ అని, ఆన్లైన్లో అని, ఈవెన్ ఇవేంటో అంటారు స్టాక్ మార్కెట్స్లో కానీ వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు చాలామంది. నాకెందుకు అవి హెల్తీగా అనిపించవు. ఎందుకంటే నువ్వు కష్టపడి చెమట చిందించి డబ్బు తీసుకొని వచ్చే జనరేషన్లో ఇప్పుడు నువ్వు కష్టపడి సంపాదించమని కూడా నేనేం చెప్పను. అందరికీ ఏసీలు ఉన్నాయి, చెమటలు రావట్లేదు ఇప్పుడు. సో అంతా కూడా నేను చెప్పట్లేదు. స్మార్ట్తో చేసుకో, కానీ రాంగ్ వేలో నువ్వు అర్న్ చేయడం వల్ల నీకు 1 నైట్లో కోట్లు వచ్చిండొచ్చు. దాన్ని కంపేర్ చేసుకొని తల్లిదండ్రులు చెడిపోతున్నారు. నేను బిడ్డలు అనట్లేదు, తల్లిదండ్రులు చెడిపోతున్నారు, పేరెంట్స్ చెడిపోతున్నారు. ఎందుకంటే వాడు ఏంట్రా అట్లా సంపాదించాడు, వాడు చూడు ఎంత సంపాదించాడు, వాడు ఎంత నెలకు సంవత్సరానికి ఎంత ప్యాకేజ్, ఇల్లు కట్టాడు, ఇది కట్టాడు, ఇవి ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, పేరెంట్స్ చెప్పడం వల్ల యాక్చువల్లీ ఈ కల్చర్ అంతా పేరెంట్స్ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, వీడు డాక్టరు, ఇవన్నీ చెప్పడం వల్ల పిల్లలకి ఈ నేచర్ అనేది ఇప్పుడు వచ్చింది, ఆ టెండెన్సీ. ఐ థాట్ దట్. సో పిల్లల కంటే పేరెంట్స్ చెడిపోతున్నారు. సో పేరెంట్స్ చెడగొట్టేస్తారని నేను అంటానండి. ఎందుకంటే వాళ్ళ కంపారిజన్ వల్లనే పిల్లలు ఆ మైండ్ సెట్లో రబ్ అయిపోయి ఇవన్నీ డబ్బు ఎక్కువ సంపాదించాలా ఇన్స్టెంట్గా, నేను కూడా అదే అనే ఉద్దేశంతో పేరెంట్స్ రబ్ చేసే దాని వల్లనే పిల్లలు డైవర్ట్ అయిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు ఇన్స్టెంట్గా సింగిల్ నైట్ 1 నైట్లో నేను కింగ్ అయిపోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో కష్టపడే సంపాదించాలని నేను చెప్పను, కానీ నీతిగా నిజాయితీగా నీకు నిద్ర వచ్చి, అంటే ఈరోజు నిద్రపోతే హాయిగా 8 అవర్స్ స్లీప్ ఉండే వ్యాపారం కానీ బిజినెస్ కానీ పని కానీ కూలీ పని కానీ నువ్వు చేయగలిగితే వాడు నిజమైన రాజు.
నీకు నిద్ర రాకపోతే, నీకు ఎన్ని కోట్లు సంపాదించినా, నువ్వు తిండి తినలేకపోతే, ఎన్ని వెండి పళ్ళెం బంగారు పళ్ళెంలో తిన్నా అది నీకు అరగకపోతే నువ్వు మనిషే కాదు అసలు. ఇంకా దేనికోసం సంపాదించినావు అని నేను అలా చూస్తాను. సార్ ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు బేసిక్గా చాలామంది డైరెక్టర్స్ వాళ్ళు కాన్సెప్ట్ని, ఇప్పుడు ఎవరైనా ఒక క్లయింట్ వచ్చి మాది ఫలానా పర్టికులర్ ఈ ఐటెము అన్నప్పుడు వాళ్ళు ఐటెంని బట్టి కాన్సెప్ట్ రాసుకోవడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటారు, దాన్ని మేకోవర్స్కి దానికి. సో మీరు కూడా వాళ్ళ మాదిరిగా ఇంత టైం తీసుకుంటారా లేదంటే ఏదైనా ప్రోడక్ట్? నాకు ఒక రకంగా లక్ ఏంటంటే అండి, ఐఎమ్ అన్ ఇన్స్టెంట్ రైటర్. నేను కాన్సెప్ట్ ఇన్స్టెంట్గా రాయగలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక కంపెనీ ఓనర్ అనుకోండి, నాకు ఏదైనా చెప్పారనుకోండి, అడిగారనుకోండి ఇది ప్రోడక్ట్ నాది అని, నేను ఇన్స్టెంట్గా ఇప్పుడే చెప్పగలుగుతాను. కావాలంటే మీరు అడగండి ఏదన్నా, నేను చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బొమ్మ ఉంది కదా సార్, ఓకే, ఈ బొమ్మ నేను తయారు చేసిందే. ఓకే. సో దీన్ని నేను మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాను. ఓకే. అలాంటప్పుడు మనం ఏ విధంగా చేయగలం సార్ మీ కాన్సెప్ట్? ఓకే, ఇప్పుడు నాకు ఈ బొమ్మలో నాకేం కనిపించిందంటే, హాఫ్ ఫేస్ని అమ్మాయి ఇలా మూసేసుకుంది, హాఫ్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. సో నాకు ఈ బొమ్మను చూడగానే ఎలా సేల్ చేసి కాన్సెప్ట్ చెప్పాలనిపించిందంటే, ప్రతి మనిషికి 2 షేడ్స్ ఉంటాయి, 2 షేడ్స్ ఉంటాయి, 2 షాడోస్ ఉంటాయి. కనిపించేది ఒకలా ఉంటుంది, కనిపించేది ఒకలా ఉంటుంది. సో ప్రతి మనిషికి ఎంత ఎదిగినా కూడా చిన్నపిల్లల మనస్తత్వం అనేది ఒక షేడ్ ఉంటుంది. సో ఆ షేడ్ ప్రతి పెద్దోడైనా, ముసలోడైనా, యంగ్స్టర్ అయినా, టీనేజర్ అయినా, వాడికి చిన్నపిల్లల చేష్టలు కానీ, వాళ్ళు ఆడుకున్నట్టు మళ్ళీ మన డేస్లో ఆడుకోవడం కానీ, ఇలాంటివి ఏదో ఒక దాంట్లో వాడు ఆలోచిస్తూ ఉంటాడు. సో నేనైతే ఎలా ఆలోచిస్తానంటే, ఈ బొమ్మని సేల్ చేసేదానికి పిల్లలే కాదు పెద్దలు కూడా ఇలాంటి బొమ్మని ఆర్ ఎనీ టాయ్ ఇలాంటి దాన్ని కొనుక్కొని మనం కూడా మళ్ళీ పిల్లలు అయితే బాగుండు కదా, టు గెట్ బ్యాక్ అవర్ ఓల్డెన్ డేస్ అనే దాన్ని కొంచెం ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చేసి నేనైతే దాన్ని అలా కాన్సెప్ట్తో అమ్మేస్తాను. బాగుంది. అంటే ప్రతి మనిషిలో 2 షేడ్స్ ఉంటాయి. ఎంత ఎదిగినా ఎంత పెరిగినా కూడా బాల్యం మాత్రం మనకు ఎప్పుడు బాగుంటుంది, మంచి మెమరీస్. అది మనం దాంతో ఆడుకున్నాం అని ఇప్పటికీ మనం మిమ్మల్ని అడిగినా నన్ను అడిగినా గుర్తు వస్తుంటాయి. సో అలాంటి దాన్ని జనాలు చెప్పేసి, సో దాన్ని కిల్ చేయొద్దు, మీ బాల్యాన్ని మీ లోపలనే కిల్ చేసుకోకుండా లెట్స్ పర్చేస్ అండ్ షో యువర్ చైల్డ్హుడ్, అలా అమ్మేస్తాను నేను. సార్ బాల్యం అంటే గుర్తొచ్చింది. సో మన జనరేషన్స్లో బాల్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ హాలిడేస్ అయినా ఏదైనా మనం ప్లే చేసే గేమ్స్ వేరు. ఇప్పుడు టోటల్ జనరేషన్ టోటల్గా డిఫరెంట్గా ఉంది. ఎందుకు సార్ అలా చేంజ్ అయిపోయింది? అంటే ఆన్లైన్ అయిపోయిందండి. ఏ అనేది దాన్ని మించినది. అది రేపు మనం ఖాళీ కూర్చొని ఉన్నా అదంతా అదే తీసుకెళ్ళి ఆడించుకొని వస్తుంది ఏ అనేది. సో ఇప్పుడు నాకు తెలిసి అంత మనీతో ఆడుకునే ఆటలు ఎక్కువైనాయండి. మీరు బాగా గమనిస్తే రమ్మీ కానీ ఇవి కానీ ఈ గేమ్స్ కానీ ఆన్లైన్లో గేమ్స్ ఉన్నాయి, అవి హెల్త్ స్పాయిల్ చేసే గేమ్స్ అని సూసైడికల్ దాకా వెళ్తున్నారు. సో అలాంటివన్నీ ఏంటంటే మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఇదే అలవాటు ఏమైతుందంటే మనిషికి కూడా అప్లై చేస్తున్నారు. వాడు మొబైల్లోనే ఆడేది ఆట, కానీ వాడు మనుషులతో అనేది వేట. మీరు బాగా గమనిస్తే వాడు అక్కడ వ్యాపారము డబ్బు కోసం ఆడేది ఆట, వాడు ఎంటర్టైన్మెంట్. కానీ దాన్ని మనిషి పైన అప్లై చేసినప్పుడు వాడిని తినేసే వేట అవుతుంది అది. సో అది మాత్రం మీరు అన్నట్టు ఫిజికల్గా ఎప్పుడైతే మనం అలసిపోతామో మైండ్ అలసిపోతుంది. నా దృష్టిలో ఇప్పుడు నేనైనా కూడా అండి, నేను బేసికలీ నేను ఈ యానిమేషన్స్ ఇవన్నీ చేసినా కూడా, కంప్యూటర్లో ఈ నాలెడ్జ్ ఉండి నేను యానిమేషన్స్ చేసినా కూడా నాకు 1 గంట కూర్చొని వాకింగ్, ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఫిజికల్గా అలసిపోయే గేమ్స్ ఉంటాయి గ్రౌండ్కి వెళ్ళి, అలాంటివి మళ్ళీ వస్తే బాగుంటుంది. ఇప్పుడు వస్తాయి, కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే వచ్చినా కూడా బాగా ఎగిరితే మోకాళ్ళు ఎరిగిపోతున్నాయి. మన ఫుడ్ అట్లా ఉన్నాయి, అంటే వేస్ట్ ఫుడ్, పిజ్జాలని ఇలాంటివన్నీ తినడం వల్ల
బోన్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతుంది. ఆట ఆడాలన్నా కూడా మన వీక్నెస్ వచ్చేస్తుంది. సో మన ఫుడ్ మార్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ కాకుండా ఈ గ్రౌండ్లో స్పోర్ట్స్ కానీ మనం అలవాటు చేసుకోగలిగితే మనిషి మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అది మార్చుకోవాలండి. ఈ ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ కాకుండా గ్రౌండ్కి వెళ్ళాలి. సార్ బేసిక్గా మనం చిన్నప్పుడు సార్ పర్టికులర్గా రన్నింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం సైకిల్ టైర్తో రన్ చేసేవాళ్ళం కదా సార్. అంటే అప్పుడు మన యొక్క ఫోకస్ ఇప్పుడు ఎలా ఉండేదంటే గోళీలాట. ఒక గోలీ ఎక్కడో ఉంటుంది, మనం ఈ గోలీని దాంతో కొట్టడం అనేది ఒక ఫోకస్. అంటే అప్పటి గేమ్స్ ప్రతి ఒక్క గేమ్లో ఒక టైప్ మోటివ్ ఉంటుంది సార్. ఇప్పుడున్న గేమ్స్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు నాస్టాలజీ గేమ్స్ అండి అవన్నీ. ఇప్పుడు మనల్ని బాగా గుర్తు చేసి హ్యాపీగా అంటే తలుచుకున్న గుర్తు చేసే గేమ్స్ అవన్నీ. అంటే హెల్తీగా మనల్ని మైండ్ సెట్ కూడా హ్యాపీగా చేస్తుంది. ఇప్పుడు అయ్యే గేమ్స్ కూడా ఉన్నాయండి, కాకపోతే అవన్నీ సెల్లులో ఉన్నాయి, అంతే తేడా. అంటే మనల్ని బయటికి వెళ్ళనియట్లే, దాన్ని అడిక్ట్ చేసేస్తుంది. అలాంటి గేమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ జనరేషన్ అట్లీస్ట్ గ్రౌండ్స్ ఇలాంటివి ఉంటే బాగుంటుంది. దాంట్లో మొబైల్స్కి మనం ఎంత దూరంగా ఉంటే అంత హెల్తీ అనేది నా ఒపీనియన్ సార్. అయిపోయిందండి. ఇప్పుడు మొబైల్ కూడా కళ్ళు డ్రైన్ అయిపోతున్నాయి బాగా. ఇప్పుడు నేనే ఉన్నాను, బాగా చూసి సెల్ ఫోన్ చూసినట్టు ఒక గంట కళ్ళు వస్తాయి. ఎక్కువ 8 hours చూసామంటే కళ్ళు మండుతాయి, డ్రైనెస్ వచ్చేస్తుంది. సో లాస్ట్కి ఏంటంటే కళ్ళు ఉన్న గుడ్డోళ్ళు ఎవరు వస్తారంటే ఈ సెల్ చూసేవాళ్ళు అనమాట ఎక్కువ అవర్స్. అది నాకు ఫేస్ అవుతున్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా నేను. కరెక్ట్ సార్. యా, థ్యాంక్ యూ సార్. మీ యొక్క విలువైన సమయాన్ని మాతో కేటాయించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ మై పర్సనల్ ఫీలింగ్స్ విత్ యూ. అంటే చాలా ఇంటర్వ్యూస్ చేశాను కానీ ఇంత ఓపెన్గా మాట్లాడే సందర్భం రాలేదు. అంటే నా ఫీల్డ్ వర్క్ గురించి కాకుండా వేరే దానికి తక్కువగా మాట్లాడాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ మీతో కొంచెం ఓపెన్గా షేర్ చేసుకునే అవకాశం దొరికింది నాకు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ ఫర్ యూ అండ్ యువర్ టీమ్ టు. చూశారు కదా వ్యూవర్స్, ఇట్లాంటి మరెన్నో మంచి మంచి ఇంటర్వ్యూస్ మీ ముందుకు తేవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.